Hello friends, this is Naveen. Welcome you all. Ncert Geography class 8 లో సెకండ్ లెసన్ ఇది. లెసన్ నేమ్ చూడండి, ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. సో వీటన్నిటి కోసం ఉంటాయి. జస్ట్ సమ్ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. ల్యాండ్ కోసం, సాయిల్ కోసం, వాటర్ కోసం, అలాగే నేచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ కోసం. సో ఒక స్టోరీ ఉంది, ఇంపార్టెంట్ కాదు బట్ చెప్పేసుకుందాం. In a small village in Tanzania, Africa, Mamba gets up very early in the morning and fetch water. So Tanzania, ఆఫ్రికాలో ఉంది. సో అక్కడ మాంబా అనే ఒక పర్సన్ సో వాటర్ కోసం ఎర్లీ మార్నింగే వెళ్తారు, రైట్? గెట్ అప్. ఓకే, షీ హ్యాస్ టు వాక్ ఎ లాంగ్ వే అండ్ రిటర్న్స్ ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్. చాలా దూరం వెళ్ళి సో కొన్ని గంటలు టైం పడుతుంది సో వాటర్ తెచ్చుకోవడానికి. షీ దెన్ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద హౌస్ అండ్ జాయిన్స్ హర్ బ్రదర్స్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ గోడ్స్. సో తర్వాత తన మదర్కి హెల్ప్ చేస్తుంది, అలాగే వాళ్ళ బ్రదర్స్తో జాయిన్ అవుతుంది గోడ్స్ని కేర్ఫుల్గా చూసుకోవడం కోసం. అండ్ ఆల్ హర్ ఫ్యామిలీ ఓన్స్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ రాకీ ల్యాండ్ అరౌండ్ దే స్మాల్ హట్. సో వాళ్ళ ఫ్యామిలీకి ఏముందంటే ఒక చిన్న రాకీ, సో ఒక రాకీ ల్యాండ్, కొంచెం ల్యాండ్ ఉంది వాళ్ళకి, ఒక రాకీగా ఉంటుంది. సో అంత శాండ్ లాగా ఉండదు, రాకీ ల్యాండ్ ఉంటుంది అండ్ టఫ్ ల్యాండ్ అనమాట. అరౌండ్ దేర్ స్మాల్ హట్, వాళ్ళ ఇంటి చుట్టూ. ఓకే, మాంబాస్ ఫాదర్ కెన్ బేర్లీ గ్రో సమ్ మెయిజ్ అండ్ బీన్స్ ఆన్ ఇట్ ఆఫ్టర్ టాయిలింగ్ హార్డ్. సో ఆఫ్టర్ టాయిలింగ్ హార్డ్ అంటే బాగా కష్టపడాక సో మామ యొక్క ఫాదర్ ఏం చేస్తారు, సమ్ బేర్లీ అంటే చాలా తక్కువగా మెయిజ్ అండ్ బీన్స్ అనేవి పండిస్తారు అక్కడ ఆ ల్యాండ్లో. సో దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ ఫర్ ద హోల్ ఇయర్. సో ఒకవేళ హోల్ ఇయర్ మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీకి అది సరిపోదు యాక్చువల్గా, రైట్? సో ఇంకొక స్టోరీ చూసుకోండి. పీటర్ లివ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద షీప్ రేరింగ్ రీజియన్ ఇన్ ద న్యూజిలాండ్ వేర్ హిస్ ఫ్యామిలీ రన్స్ ఏ వూల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ. సో పీటర్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు, షీప్స్ రేరింగ్ రీజియన్లో, ఎక్కడ, న్యూజిలాండ్లో. ఓకే, అండ్ వాళ్ళు ఒక వూల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నడుపుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, ఎవ్రీ డే వెన్ హీ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ పీటర్ వాచెస్ హిస్ అంకుల్ టేకింగ్ కేర్ ఆఫ్ ద షీప్. సో ప్రతిరోజు తన స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ అంకుల్ ఆ షీప్స్ని కేర్ఫుల్గా చూసుకోవడం అతను చూస్తుంటాడు. అండ్ దేర్ షీప్ యార్డ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ఏ వైడ్ గ్రాసీ ప్లెయిన్ విత్ హిల్ ఇన్ ద ఫార్ డిస్టెన్స్. సో వాళ్ళ యొక్క షీప్ యార్డ్ ఎక్కడ ఉంది, సిచ్యువేటెడ్ ఆన్ ఏ వైడ్ గ్రాసీ ప్లెయిన్స్, ఒక ప్లెయిన్ ఏరియాలో, అది కూడా ఫుల్గా గ్రాస్తో, విత్ హిల్స్ ఇన్ ద ఫార్ డిస్టెన్స్. సో కొంచెం దూరంగా హిల్స్ కూడా ఉంటాయి, అలాంటి ఏరియాలో ఉంది ఇది. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ ఇన్ ఎ సైంటిఫిక్ వే యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో వాళ్ళ దాని యొక్క మేనేజ్మెంట్, ఆ షిప్ యార్డ్ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా సైంటిఫిక్ వేలో, సో టెక్నాలజీ యూజ్ చేసి మేనేజ్ చేస్తుంటారు. అండ్ పీటర్స్ ఫ్యామిలీ ఆల్సో గ్రూ వెజిటేబుల్స్ త్రూ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వెజిటేబుల్స్ కూడా గ్రో చేస్తుంటారు. సో మనం ఇక్కడ రెండు స్టోరీస్ చూసాం, మాంబా అండ్ పీటర్. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే, రైట్? అండ్ మాంబా అండ్ పీటర్ స్టే ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లీడ్ ఎ వెరీ డిఫరెంట్ లైఫ్స్ కదా. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నారు, డిఫరెంట్ లైఫ్స్ని లీడ్ చేస్తున్నారు ఇద్దరు కూడా. సో దిస్ డిఫరెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న ల్యాండ్ యొక్క క్వాలిటీ, అలాగే సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్, యానిమల్స్ అండ్ ద యూసేజ్ ఆఫ్ ద టెక్నాలజీ. సో ఈ డిఫరెన్సెస్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇవే. ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్, యానిమల్స్, వీటన్నిటిలో ఉన్న డిఫరెన్సెస్ వీళ్ళ లైఫ్స్కి డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. ఓకే, అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ సచ్ రిసోర్సెస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ప్లేసెస్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో అవైలబిలిటీ ఆఫ్ సచ్ రిసోర్సెస్, ఇలాంటి రిసోర్సెస్, ల్యాండ్, సాయిల్ ఏవైనా సరే, సో ఈ రిసోర్సెస్ అనేవి, సో అవైలబిలిటీయే ప్లేసెస్ డిఫర్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డిఫరెంట్గా ఉండడానికి కారణం ఇవే. ఓకే, ఈ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో ఫస్ట్ వన్ ల్యాండ్ కోసం చూద్దాం. ల్యాండ్ ఈజ్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. సో ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్లో ఒకటి. ఇట్ కవర్స్ ఓన్లీ అబౌట్ 30% ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇట్స్ స్మాల్ పర్సెంటేజ్ ఆర్ నాట్ ఇన్హాబిటబుల్. సో టోటల్గా ఎర్త్ సర్ఫేస్ మొత్తంలో 30% మాత్రమే ల్యాండ్ ఉంది, రిమైనింగ్ వాటరే ఉంది కదా, రైట్? సో ఆల్ పార్ట్స్ ఆఫ్ దిస్ స్మాల్ పర్సెంటేజ్, సో మొత్తం ఈ స్మాల్ పర్సెంటేజ్లో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్లో కూడా కొన్ని నాట్ ఇన్హాబిటబుల్. సో ఆల్ పార్ట్స్ ఆఫ్ ది స్మాల్ పర్సెంటేజ్ ఆర్ నాట్ హ్యాబిటబుల్. సో అన్ని ప్లేసెస్లో కూడా పీపుల్ లేరు, హ్యాబిటబుల్ కాదు. ఓకే, సో 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఆక్యుపైస్ ఓన్లీ 30% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా. సో ఈ 30% మనం 100 అనుకుంటే, ఈ 100లో టోటల్గా పాపులేషన్లో 90%, టోటల్ పాపులేషన్ 90%లో ఈ 100లో ఒక 30%లో మాత్రమే పీపుల్ ఉంటున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్లో, ఈ 30% ల్యాండ్లో ఒక 30% మాత్రమే పాపులేషన్ ఆక్యుపై చేసుకున్నారు. ఓకే, పీపుల్ ఉన్నారు. ఓకే, ద రిమైనింగ్ 70% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఐదర్ స్పేర్స్లీ పాపులేటెడ్ ఆర్ uninhabited.
ఓకే, రిమైనింగ్ 70% అంతా కూడా ల్యాండ్ అంతా కూడా అయితే స్పేర్స్లీ పాపులేటెడ్, అంటే అక్కడక్కడ పాపులేషన్ ఉంటుంది, లేదంటే పూర్తిగా అసలు ఉండరు పీపుల్. ఓకే, నెక్స్ట్, ద అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ మెయిన్లీ డ్యూ టు ద వ్యారీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ క్లైమేట్. సో ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ పాపులేషన్ అనేది 30% ఒక్క దగ్గర 30%లోనే ఆల్మోస్ట్ 90% పాపులేషన్ ఉండిపోయింది కదా. సో ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఉంది పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే, సో మెయిన్గా క్యారెక్టర్స్, ఆ ల్యాండ్ అండ్ అక్కడ ఉన్న ల్యాండ్ అండ్ క్లైమేట్ యొక్క క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని ఉంటుంది, రైట్. ద రగ్గడ్ టోపోగ్రఫీ, స్టీప్ స్లోప్స్ ఆఫ్ ద మౌంటైన్స్, లో లయింగ్ ఏరియాస్ ససెప్టబుల్ టు వాటర్. చూడండి, రగ్గడ్ టోపోగ్రఫీ, సో నార్మల్గా ప్లెయిన్ ఏరియా ఉంటుంది, టోపోగ్రఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రగ్గడ్గా ఉంటుంది, ఓకే, కఠినంగా. అండ్ స్టీప్ స్లోప్స్ ఉన్న ఏరియా స్టీప్గా ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్లో కూడా ఉండడానికి అవ్వదు, రైట్. సో మౌంటైన్స్ ఏరియా అండ్ లో లయింగ్ ఏరియాస్, ఒకవేళ లో లయింగ్ ఏరియా అనుకోండి, అక్కడ ఏమవుతుంది, వాటర్ వచ్చి స్టోర్ అయిపోద్ది, ఓకే, వాటర్ లాగింగ్ ఛాన్స్ ఉంటుంది అక్కడ. అండ్ డిజర్ట్ ఏరియాస్, డిజర్ట్లో అసలు ఉండలేరు. అండ్ థిక్ ఫారెస్టెడ్ ఏరియాస్ ఆర్ నార్మల్లీ స్పేర్స్లీ పాపులేటెడ్ ఆర్ అన్ఇన్హాబిటెడ్. సో ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో కూడా ఉండడానికి అసలు అవ్వదు, డెజర్ట్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ, మౌంటైన్ ఏరియా కానీ, ఓకే, రగ్గుడ్ టోపోగ్రఫీ ఉన్న ఎక్కడైనా సరే ఉండడానికి అవ్వదు. అండ్ ప్లెయిన్స్ అండ్ రివర్స్ వ్యాలీస్ ఆర్ ఆఫెన్ సూటబుల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్. సో ప్లెయిన్స్లో అండ్ రివర్ వ్యాలీస్ ఇవన్నీ చూసుకుంటే సూటబుల్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంటుంది. హెన్స్ దీస్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్. సో ఇవన్నీ కూడా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. సింపుల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటారు, లేదంటే స్పేర్స్గా ఉంటారు, అసలు ఉండరు. సో డెన్సిటీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ల్యాండ్, మంచి ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి. సో ఫెర్టైల్ ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి. ఇవి ఎక్కడ ఉంటాయి, ప్లెయిన్స్లో, రివర్ వ్యాలీస్లో ఉంటాయి. సో స్పేర్స్ ఆఫ్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది, మౌంటైన్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్లో, డెజర్ట్లో, ఇలాంటి దగ్గర కూడా పాపులేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఉండదు. ఓకే, సో ఇలా పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో నెక్స్ట్, ల్యాండ్ యూజ్. ఈ ల్యాండ్ని యూజ్ చేసే పద్ధతి. ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్ సచ్ as అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, మైనింగ్, బిల్డింగ్ హౌసెస్, రోడ్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో దిస్ ఈస్ కామన్లీ టర్మ్డ్ as ల్యాండ్ యూజ్. సో ల్యాండ్ జనరల్గా యూజ్ చేస్తాం కదా, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్, మైనింగ్, బిల్డింగ్స్, వీటన్నిటికీ కోసం. సో మనం ల్యాండ్ని యూజ్ చేస్తాం, దాన్నే ల్యాండ్ యూజ్ అంటాం జనరల్గా. ఓకే, నెక్స్ట్, అంత అవసరం లేదు. ఓకే, ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఫిజికల్ ఫ్యాక్టర్స్ సచ్ as టోపోగ్రఫీ, సాయిల్, క్లైమేట్, మినరల్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. సో వాటర్. ఓకే, ల్యాండ్ మనం జనరల్గా యూజ్ చేస్తాం, అది దేని మీద డిపెండ్ ఉంటుంది, అక్కడ ఉన్న ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద. అక్కడ ఫిజికల్గా అక్కడ టోపోగ్రఫీ ఎలా ఉంది, సాయిల్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, మినరల్స్, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని అవన్నీ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ల్యాండ్ యూజ్ చేయగలుగుతాం మనం, రైట్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ సచ్ as పాపులేషన్ అండ్ టెక్నాలజీ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ప్యాటర్న్. సో ల్యాండ్ యూజ్కి హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పాపులేషన్ అండ్ టెక్నాలజీ సచ్ as హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి, పాపులేషన్, ఎక్కువ పీపుల్ ఉన్నారా లేదా, అలాగే అక్కడ టెక్నాలజీ ఉందా లేదా, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉంటే అక్కడ ల్యాండ్ ఇంకో డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు కదా. సో ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్కి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, టోపోగ్రఫీ, సాయిల్, క్లైమేట్, మినరల్స్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, వీటిని బేస్ చేసుకొని అక్కడ ల్యాండ్ యూజ్ చేస్తాం. అలాగే హ్యూమన్ ఫ్యాక్టర్స్, పాపులేషన్, టెక్నాలజీ ఉంటే ల్యాండ్ యూజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రైట్. ఇది ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్, ల్యాండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, ప్రైవేట్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్స్. సో ల్యాండ్స్ అనేది ఓనర్షిప్ని, ఎవరు ఓనర్ అనే దాని మీద డిసైడ్ చేసుకుంటే, సో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, కమ్యూనిటీ ల్యాండ్ ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్ ఓన్డ్ బై ఇండివిజువల్, అంటే ఇండివిజువల్ పర్సన్స్, అది మీ సొంతం అనమాట, ఏదో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ యొక్క అది సొంత ల్యాండ్ అది. ఓకే, అండ్ కమ్యూనిటీ ల్యాండ్ ఓన్డ్ బై ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఫర్ కామన్ యూజెస్ లైక్ కలెక్షన్ ఆఫ్ ఫాడర్, ఫ్రూట్స్, నట్స్, మెడిసినల్ హెర్బ్స్. ఓకే, సో దీస్ కమ్యూనిటీ ల్యాండ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కామన్ ప్రాపర్టీ ల్యాండ్స్ అంటాం. సో కమ్యూనిటీ ల్యాండ్స్ అంటే సింపుల్, ఇది కొంతమంది పీపుల్, అంటే అందరికీ ఇది చెందుతుంది. సో అందులో ఫాడర్ని అంటే ఫుడ్ ఇచ్చేది, అంటే యానిమల్స్ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పెంచడానికి యూజ్ చేస్తారు. అది ఒక కమ్యూనిటీ మొత్తానికి చెందుతుంది, ఏ పర్సన్ది కాదు అది. సో వీటిని కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటాం అలాంటి ల్యాండ్ని అయితే. ఓకే, అండ్ పీపుల్ అండ్ దేర్ డిమాండ్స్ ఆర్ ఎవర్ గ్రోయింగ్ బట్ ద అవైలబిలిటీ ఆఫ్ ఈజ్ లిమిటెడ్. పీపుల్ పెరుగుతూనే ఉంటారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. సో అందువల్ల కానీ ల్యాండ్ ఎప్పుడు పెరగదు, ల్యాండ్ అవైలబిలిటీ ఎప్పుడు కూడా పెరగదు, ల్యాండ్ అంతే ఉంటుంది. సో ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ల్యాండ్ యొక్క క్వాలిటీ కూడా, సో ఒక దగ్గర మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది కదా, సో ఇంకొక దగ్గర ఆ ల్యాండ్లో ఫెర్టైల్ సాయిల్ ఉండదు. సో ల్యాండ్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్లేస్ టు ప్లేస్కి. And people started encroaching a common lands to build up commercial areas, housing complexes, urban areas, and the urban areas to expand the agricultural land in rural areas. చూడండి, పీపుల్ ఏం చేస్తున్నారు, ఈ కామన్ ల్యాండ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎన్క్రోచింగ్ ఇన్ కామన్ ల్యాండ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎలా, కమర్షియల్ ఏరియాస్ కట్టడం అండ్ హౌసింగ్ కాంప్లెక్సెస్ కట్టడం, అండ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్లో అయితే కమర్షియల్ ఏరియాస్ అలాగే హౌసింగ్ కాంప్లెక్సెస్ కట్టడం, అండ్ అలాగే
అండ్ ఎక్స్పాండ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో రూరల్ ఏరియా చూసుకుంటే, విలేజెస్లో చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ కోసం పీపుల్ అనేవాళ్ళు ఈ కామన్ ల్యాండ్స్ని యూజ్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. అండ్ టుడే ద వ్యాస్ట్ చేంజెస్ ఇన్ ద ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఆల్సో రిఫ్లెక్ట్ ద కల్చరల్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. సో ఈ రోజు చూసుకుంటే, సో వ్యాస్ట్ చేంజెస్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్లో చాలా చేంజెస్ అనేవి వచ్చేసాయి. సో రిఫ్లెక్ట్ ద కల్చరల్ చేంజెస్, సొసైటీలో వచ్చే కల్చరల్ చేంజెస్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ల్యాండ్ డిగ్రేడేషన్, ల్యాండ్ స్లైడ్, సాయిల్ ఎరోషన్, డిస్ట్రిఫికేషన్ ఆర్ ద మేజర్ threats to the environment because of the expansion of agriculture and construction activities. చూడండి, ల్యాండ్ డిగ్రేడ్ అవ్వడం, ల్యాండ్ స్లైడ్స్ కానీ, సాయిల్ ఎరోడ్ అవ్వడం కానీ, డెస్ట్రిఫికేషన్ కానీ మేజర్ థ్రెట్స్, ఎన్విరాన్మెంట్కి మేజర్ థ్రెట్స్. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటాం, రైట్? సో ఇలాంటి టెర్మినాలజీ ఇవన్నీ కూడా వర్డ్స్ అన్ని నేర్చుతాం. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి థ్రెట్టే. సో చూడండి, చేంజ్ ఇన్ ద ల్యాండ్ యూజ్ ఓవర్ టైం, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ మారింది చూడండి. సో ప్యాటర్న్ ఎలా మారిపోయిందో చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఇలా ఉండేది, సో ల్యాండ్ని ఇలా యూజ్ చేసుకునేవారు, హౌసెస్, క్రాప్స్ ఇలా ఉన్నాయి. సో సెకండ్ కొంచెం ఇక్కడ వెహికల్స్ వచ్చాయి, ఇక్కడ హౌసెస్ మారాయి కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, సో ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొకలాగా మారింది. సో మొత్తం హౌసెస్ అయ్యాయి, కొంత గ్రీనరీ ఇంకా బాగా తగ్గిపోయింది, ఆ తర్వాత అలాగా మారిపోయింది, మొత్తం బిల్డింగ్స్తో ఫిల్అప్ అయిపోతుంది. సో ల్యాండ్ యూసేజ్ అనేది మారిపోతుంది, ప్యాటర్న్ మారుతుంది కదా, రైట్? నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ద ల్యాండ్ రిసోర్స్. దీన్ని ఎలా కన్జర్వ్ చేస్తాం, ప్రొటెక్ట్ ఎలా చేసుకుంటాం? గ్రోయింగ్ పాపులేషన్ అండ్ దేర్ ఎవర్ గ్రోయింగ్ డిమాండ్స్ హ్యాస్ లెడ్ టు ద లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ అండ్ ఆరబుల్ ల్యాండ్ అండ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఫియర్ ఆఫ్ లూజింగ్ న్యాచురల్ రిసోర్స్. సో పాపులేషన్ గ్రోత్, అలాగే వాళ్ళకి పెరుగుతున్న డిమాండ్స్, పాపులేషన్తో పాటు డిమాండ్స్ కూడా పెరుగుతాయి. సో లెడ్ టు ఎ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్, వీటి వల్ల ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అనేది పెరిగింది, ఫారెస్ట్ని బాగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. అండ్ ఆరబుల్ ల్యాండ్, సో ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అండ్ ఆరబుల్ ల్యాండ్. సో ఆరబుల్ ల్యాండ్ అంటే ఇక్కడ వ్యవసాయం చేయడానికి బాగుంటుంది, మంచి ల్యాండ్ అనమాట. ఓకే, అగ్రికల్చరల్ ల్యాండ్, ఆరబుల్ ల్యాండ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఫియర్ ఆఫ్ లూజింగ్ దేర్ న్యాచురల్ రిసోర్స్. సో ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయడం, ఆరబుల్ ల్యాండ్ని డిస్ట్రాయ్ చేయడం, ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ ప్రకారం అంతా చేంజ్ అయిపోతుంది. సో అందువల్ల ఈ న్యాచురల్ రిసోర్స్ని డిస్ట్రాయ్ అంటే లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఇప్పుడు. ఓకే, దేర్ఫోర్ ద ప్రెజెంట్ రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ మస్ట్ బి చెక్డ్. సో ఈ రేట్ ఆఫ్ డిగ్రేడేషన్, సో ల్యాండ్ డిగ్రేడేషన్, ల్యాండ్ని మనం తగ్గించేస్తున్నాం. ఓకే, సో దాని లెవెల్స్ పడిపోతున్నాయి, సో దాన్ని మనం చెక్ పెట్టాల్సిందే. అండ్ అఫారెస్టేషన్, ల్యాండ్ రీక్లమేషన్ అండ్ reclamation, okay, and regulated use of chemical pesticides and fertilizers and checks on the overgrazing and some of the common methods used for conserve the land resource. So ఈ ల్యాండ్ ని కన్జర్వ్ చేయడానికి కామన్ మెథడ్స్ అంటే అఫారెస్టేషన్, ఓకే, అంటే మళ్ళీ చెట్లను నాటడం, ఫారెస్ట్ ని మళ్ళీ నాటడం. అండ్ ల్యాండ్ రీక్లమేషన్, ఓకే, ల్యాండ్ ని యూజబుల్ గా మార్చుకోవడం. రిక్లమేషన్ అంటే మనకు అవసరమైనట్టు, మళ్ళీ కావాల్సినట్టుగా ల్యాండ్ ని మార్చుకోవడం, ఓకే, యూసేజ్ చేయడానికి ఛాన్స్ ఉండేటట్టు. అండ్ రెగ్యులేటెడ్ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, సో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో వాడాలి. ఓకే, అండ్ చెక్స్ ఆన్ ద ఓవర్ గ్రేజింగ్, సో ఓవర్ గ్రేజింగ్ కంట్రోల్ చేసుకోవాలి, అంటే యానిమల్స్ తినేసే గ్రాస్ అంతా కూడా, సో ఇదంతా కూడా రెగ్యులేషన్, కంట్రోల్గా ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా కామన్ మెథడ్స్ కన్జర్వ్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ ల్యాండ్ అయిపోయింది. సాయిల్ కోసం, ద థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టెన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ సాయిల్. సో సాయిల్ అంటే ఏంటి? a thin layer of grainy substance, grains la untai, so thin grains, right? Thin layer of grainy substance covering the surface of the earth surface ni cover chesi untundi, oka grainy surface, grains la untai. Okay, so chala chinnadi, right? It is closely linked to the land, so land ki link ayi untundi. Land forms determine the type of soil, akkaduna land form adi elanti land form anedi akkaduna soil ni kuda determine chestundi, decide chestundi. Soil is made up of organic matter, minerals and weathered rocks ఫౌండ్ ఆన్ ద ఎర్త్. సాయిల్ దేంతో తయారవుతుంది? ఆర్గానిక్ మ్యాటర్తో, అంటే ఏమైనా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క డెడ్ మెటీరియల్, డికేడ్ మెటీరియల్, ఆర్గానిక్ మ్యాటర్. అండ్ మినరల్స్ ఉంటాయి, అలాగే వెదర్డ్ రాక్స్. చూడండి ఇక్కడ వెదరింగ్ ఇచ్చాడు. సో వెదరింగ్, బ్రేకింగ్ అప్ అండ్ డికే ఆఫ్ ద ఎక్స్పోజ్డ్ రాక్స్ బై టెంపరేచర్ చేంజెస్, ఫ్రాస్ట్ యాక్షన్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ. సో బ్రేకింగ్ అవడం, బ్రేకింగ్ అప్ అండ్ డికేయింగ్ ఆఫ్ ద ఎక్స్పోజ్డ్ రాక్స్. సో రాక్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఇంకా చిన్న చిన్న పీసెస్ అయిపోవడం, అన్నీ ఎందువల్ల అవుతాయి? సో టెంపరేచర్ వల్ల కానీ, ఫ్రాస్ట్ వల్ల కానీ, ప్లాంట్స్ వల్ల కానీ, యానిమల్స్ వల్ల కానీ, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, దేని వల్ల అయినా సరే వెదరింగ్ అనేది ఏర్పడవచ్చు. ఓకే, సో వెదర్డ్ రాక్స్ కూడా ఇవన్నీ కలుస్తాయి, ఆర్గానిక్ మ్యాటర్, మినరల్స్, వెదర్డ్ రాక్స్, ఇదంతా కూడా సాయిల్లో ఒక పార్టే. ఓకే, దిస్ హ్యాపెన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్. సో ఇదంతా కూడా వెదరింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో ద రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేక్ ద సాయిల్ ఫెర్టైల్. సో మినరల్స్ అలాగే ఆర్గానిక్ మ్యాటర్ కూడా,
ఈ రెండు కరెక్ట్గా మిక్స్ ఉంటే అది ఫెర్టైల్ ల్యాండ్ అవుతుంది, సారవంతమైన నేల అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సాయిల్ ప్రొఫైల్ ఉంది. సో సాయిల్ ఎలా ఉంటుంది చూడండి, ఫస్ట్ పేరెంట్ రాక్ ఇది. సో ఇది పేరెంట్ రాక్, తర్వాత విదర్డ్ రాక్ మెటీరియల్, దానిపైన ఉండేది విదర్డ్ రాక్ మెటీరియల్. సో తర్వాత సబ్ సాయిల్ విత్ శాండ్, సిల్ట్ అండ్ క్లే. సో ఇంకొంచెం సాయిల్, సో ఇది ఇంకా చిన్న పీసెస్ అనమాట, సిల్ట్, క్లే అన్ని కూడా. అండ్ టాప్ సాయిల్ విత్ హ్యూమస్ అండ్ వెజిటేషన్. హ్యూమస్ అండ్ వెజిటేషన్ అంటే సో వెజిటేషన్ ఉంది కదా ఇక్కడ, అండ్ హ్యూమస్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఇచ్చాడు. ల్యాండ్ స్లైడ్స్ బిలాంగ్స్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, చూడండి, ల్యాండ్ స్లైడ్స్ ఆర్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ ద మాస్ మూమెంట్ ఆఫ్ రాక్, డెబ్రిస్ ఆర్ ఎర్త్ డౌన్ ఎ స్లోప్. సో సడన్ గా, సో ల్యాండ్ స్లైడ్ చూడండి, ఇక్కడ ఒక సంథింగ్, ఇక్కడ మౌంటైన్ లాగా ఉంది, ఇక్కడ సడన్ గా ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇలా మూవ్ అయిపోవడం, డౌన్ కి మూవ్మెంట్ అయిపోవడం, ఒక్కసారిగా ఒక మాస్ మూవ్మెంట్ ఆఫ్ రాక్ ఆర్ డెబ్రిస్ ఆర్ ఎర్త్ డౌన్ ఏ స్లోప్, ఒక స్లోప్ గుండా. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా సడన్ గా ఇలా మూవ్ అయిపోయి కిందకు వచ్చేయడం, ఇదే ల్యాండ్ స్లైడ్. ఓకే, సో డెఫినేషన్ చూడండి, ఇక్కడ మాస్ మూవ్మెంట్ ఆఫ్ రాక్, డెబ్రిస్, ఎర్త్ డౌన్ ఏ స్లోప్, అంతే ల్యాండ్ స్లైడ్ అంటే. ఓకే, దే ఆఫెన్ టేక్ ప్లేస్ ఇన్ ద కంజంక్షన్ విత్ ఎర్త్ క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, వాల్కనోస్ కానీ, ఇలాంటివి ఏమైనా వస్తే ఇది జరగవచ్చు. అండ్ ఎ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ కెన్ కాజ్ ఎ హెవీ ల్యాండ్ స్లైడ్ that can block the flow of the river for quite some time. So prolonged continuous గా rainfall వస్తే, సో ఒక ల్యాండ్ ఫాల్, హెవీ ల్యాండ్ స్లైడ్ అనేది జరగవచ్చు. అండ్ అది ఒక రివర్ ఫ్లోని కూడా బ్లాక్ చేయొచ్చు కొంత టైం పాటు. ద ఫార్మేషన్ ఆఫ్ రివర్ బ్లాక్స్ కెన్ కాజ్ హెవోక్ టు ద సెటిల్మెంట్స్ డౌన్ స్ట్రీమ్ ఆన్ ఇట్స్ బర్స్టింగ్. సో ఇది ఏం చేస్తాయి, ల్యాండ్ స్లైడ్ వచ్చింది, ఆ రివర్ ని ఇది బ్లాక్ చేసింది అనుకోండి, ల్యాండ్ స్లైడ్ హెవీ వర్షం వల్ల, అండ్ అది బ్లాక్ చేసి కొంతసేపు అది బ్లాక్ చేసి ఉంచుతుంది. ఆ తర్వాత ఇది బర్స్ట్ అయిపోయింది అనుకో, ఒక్కసారిగా ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది, డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పీపుల్ మీదకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ ద హిల్లీ టెరైన్స్, ల్యాండ్ స్లైడ్స్ హ్యావ్ బీన్ ఎ మేజర్ అండ్ వైడ్లీ స్ప్రెడ్ నేచురల్ డిజాస్టర్ దట్ ఆఫెన్ స్ట్రైక్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అండ్ ఆక్యుపై ఏ పొజిషన్ ఆఫ్ మేజర్ కన్సర్న్. సో మేజర్ గా హిల్లీ టెరైన్స్ లో, అంటే హిల్ ఏరియాస్ లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా మేజర్ గా అండ్ వైడ్లీ స్ప్రెడ్ నేచురల్ డిజాస్టర్ ఇది. సో మేజర్ నేచురల్ డిజాస్టర్ అనేది హిల్ ఏరియాస్ లో ల్యాండ్ స్లైడ్స్. ఓకే, సో హిల్ ఏరియాస్ లోనే ఫస్ట్ ఆ ల్యాండ్ అనేది డౌన్ కు వచ్చేస్తుంది. ఓకే, ఇది కొంచెం అక్కడ రిస్క్ ఉంటుంది. ఓకే, ఆఫెన్ స్ట్రైక్ లైఫ్, ప్రాపర్టీ అండ్ ఆక్యుపై ఏ పొజిషన్ ఆఫ్ మేజర్ కన్సర్న్స్ లో ఇది ఒక పార్ట్ గా ఉంది ల్యాండ్ స్లైడ్ అనేది. ఓకే, ల్యాండ్ ప్రాపర్టీ డ్యామేజ్మెంట్ ఉంటుంది, లైఫ్ డ్యామేజ్ కూడా ఉండొచ్చు. సో అక్కడ ఎవరైనా ఉంటే అది చాలా రిస్క్ అది. సో ఇది చిన్న కేస్ స్టడీ, అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఒక సిచ్యువేషన్, ఒక ప్లేస్ లో జరిగిన సిచ్యువేషన్ అంతే. అండ్ ఇక మెకానిజం చూడండి, మిటిగేషన్ మెకానిజం చూడండి. మిటిగేషన్ అంటే ఇది ల్యాండ్ స్లైడ్ ని తగ్గించుకోవడానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ తెలుస్తుంది చూడండి. సో అడ్వాన్స్మెంట్ ఇన్ సైంటిఫిక్ టెక్నిక్స్ has empowered us to understand what factors cause landslides and how to manage them. సో టెక్నాలజీ డెవలప్ అయింది, సైంటిఫిక్ టెక్నిక్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి మనకి మనం అర్థం చేసుకోగలం ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎలా ఎందుకు వస్తున్నాయి, ఇవంతా కూడా మనం తెలుసుకున్నాం అండ్ వాటిని మనం మేనేజ్ చేయగలుగుతాం. సో సమ్ బ్రాడ్ మిటిగేషన్ టెక్నిక్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. సో కొన్ని మిటిగేషన్ టెక్నిక్స్ చూద్దాం, ఇవి తగ్గించడానికి టెక్నిక్స్. సో హెజార్డ్ మ్యాపింగ్ టు లొకేట్ ఏరియా ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్. సో హెజార్డ్ మ్యాపింగ్ అండ్ సచ్ ఏరియాస్ కెన్ బి అవాయిడెడ్ ఫర్ బిల్డింగ్ సెటిల్మెంట్స్. హెజార్డ్ మ్యాపింగ్ అంటే ఆల్రెడీ సో ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎలాంటి ఏరియాస్ లో వస్తాయో వాటన్నిటిని మ్యాప్ చేసేసుకోవడం. సో ఈ ప్లేస్ లో వస్తాయి, ఈ ప్లేస్ లో ఉన్నవి, వీటన్నిటిని మ్యాపింగ్ చేసుకొని అలాంటి ప్లేసెస్ లో సెటిల్మెంట్స్ కి పర్మిషన్ ఇవ్వకూడదు. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివన్నీ ఆపేయాలి అలాంటి ప్లేస్ లో, సో అవాయిడ్ చేయాలి. సో అదొకటి హెజార్డ్ మ్యాపింగ్ ఒకటి. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటెన్షన్ వాల్ టు స్టాప్ ద ల్యాండ్ ఫ్రమ్ స్లిప్స్. చూడండి ఇక్కడ రిటెన్షన్ వాల్, ఇక్కడ రోడ్డు ఉంది, ఇది ఒక హిల్ ఏరియా, కానీ ఇక్కడ రిటెన్షన్ వాల్ కట్టేసాం. ఇక్కడ వాల్ కట్టడం వల్ల అది ఆపేస్తుంది, సో రిటెన్షన్ వాల్స్ కట్టొచ్చు. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద వెజిటేషన్ కవర్ టు అరెస్ట్ ద ల్యాండ్ స్లైడ్. వెజిటేషన్ కవర్ అంటే ట్రీస్ కూడా ఆపేస్తాయి కదా, ట్రీ ఉంది, సో అది ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఆపుతుంది. సో వెజిటేషన్ కవర్ పెంచవచ్చు. సో ద సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ వర్క్స్ టు కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అలాంగ్ విత్ ద రెయిన్ వాటర్ అండ్ స్ప్రింగ్ ఫ్లోస్. సో సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్, సో ఈ రెయిన్ వాటర్ కానీ ఈ ఫ్లోగా వచ్చే వాటర్ అనేది కూడా పర్ఫెక్ట్ కంట్రోల్ గానే ఉంటాయి. సో కంట్రోల్ చేసుకుంటే సర్ఫేస్ డ్రైనేజ్ కంట్రోల్ పర్ఫెక్ట్ గా ఉంటే సో మనం ల్యాండ్ స్లైడ్స్ మూవ్మెంట్ ని, ఈ ల్యాండ్ మూవ్మెంట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇవి మిటిగేషన్ టెక్నిక్స్. సో నెక్స్ట్, డూ యూ నో ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు మేక్ జస్ట్ 1 సెంటీమీటర్ సాయిల్ అవడానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సాయిల్ ఫార్మేషన్ కి ఫ్యాక్టర్స్. ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఆర్ ద నేచర్ ఆఫ్ పేరెంట్ రాక్ అండ్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. సో మేజర్ గా సాయిల్ ఫార్మేషన్ అవడానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే రాక్, పేరెంట్ రాక్, సో అది ఏ రాక్ నుంచి తయారైందని. సో పేరెంట్ రాక్, అలాగే అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దీని మీద సాయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ద అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ topography, role of organic material and time taken for the composition of soil formation. All these differ from place to place. So other factors చూసుకుంటే
టోపోగ్రఫీ, అలాగే ఆర్గానిక్ మెటీరియల్, అక్కడ ఉన్న ఆర్గానిక్ మెటీరియల్, అలాగే ఎంత టైం పడుతుంది ఆ సాయిల్ కాంపోజిషన్ కోసం. సో ఇవన్నీ కూడా ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో మేజర్ ఫ్యాక్టర్స్ పేరెంట్ రాక్, అలాగే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయో చూడండి. సో సాయిల్ ఉంది. సో ఫస్ట్ పేరెంట్ రాక్ నుంచి ఆ సాయిల్ ఎలా ఉంటుందో డిటర్మైన్ అవుతుంది. సో డిటర్మైన్ ద కలర్, దాని యొక్క టెక్స్చర్ కానీ, కెమికల్ ప్రాపర్టీస్ కానీ. సో పేరెంట్ రాక్ లో ఏమైతే ఉంటాయో, పేరెంట్ రాక్ ఎలాంటి కలర్ ఉంటుంది, ఎలాంటి టెక్స్చర్ ఉంటుంది, అలాగే అందులో ఏ కెమికల్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో, కంటెంట్ ఉంటుందో, కంటెంట్ అండ్ పెర్మిబిలిటీ. సో పెర్మిబిలిటీ అంటే వాటర్ ఎంటర్ అయ్యే కెపాసిటీ, సిపబిలిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా. సో పేరెంట్ రాక్ ఇవన్నీ ఎలా ఉంటాయో, సో రాక్ సెంటర్ లో ఇదే కదా ఉంటుంది. రాక్ సాయిల్ సెంటర్ లో, సాయిల్ ప్రొఫైల్ లో చూసుకున్నాం. సో ఫస్ట్ ఉండేది పేరెంట్ రాక్, తర్వాత ఒక్కొక్క లేయర్ ఉంటాయి. సో పేరెంట్ రాక్ మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. పేరెంట్ రాక్ నుంచి ఇవన్నీ ఆ సాయిల్ కి వస్తాయి, కలర్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ రిలీఫ్ ఒకటి. సో ఆల్టిట్యూడ్ అండ్ స్లోప్ డిటర్మైన్స్ ద అక్యుములేషన్ ఆఫ్ సాయిల్. సో అక్కడ ఉన్న ల్యాండ్ అది ఎక్కడ ఉంది, ఆ పొజిషన్. సో ఆల్టిట్యూడ్, వాటి యొక్క ఆల్టిట్యూడ్ కానీ స్లోప్ కానీ డిటర్మైన్ అక్యుములేషన్ ఆఫ్ సాయిల్. సో అక్యుములేషన్ అంటే అంత ఒక దగ్గరికి చేరడం. సో ఏ మెటీరియల్ అయినా ఒక దగ్గరికి చేరాలి కదా, అది అక్యుములేషన్. ఆ సాయిల్ అక్యుములేషన్ కై సో రిలీఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ ఫ్లోరా అండ్ ఫన్నా, మైక్రో ఆర్గానిజమ్స్ సో ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్. అక్కడ ఉన్న ఫ్లోరా అంటే యానిమల్ లైఫ్, ప్లాంట్ లైఫ్, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా ఆ సాయిల్లో హ్యూమస్ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఓకే, అంటే ఆర్గానిక్ మెటీరియల్. అండ్ క్లైమేట్. సో క్లైమేట్ వచ్చేసి టెంపరేచర్, రెయిన్ఫాల్, ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఆఫ్ వెదరింగ్. సో టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, రెయిన్ఫాల్ ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ కూడా వెదరింగ్, రాక్ వెదరింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. అండ్ హ్యూమస్ ఫార్మేషన్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టైం డిటర్మిన్స్ థిక్నెస్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్. అది టైం ప్రకారం దాని యొక్క థిక్నెస్ పెరగవచ్చు. సో థిక్నెస్ సాయిల్ యొక్క థిక్నెస్ ని పెంచుతుంది. టైం ప్రకారం టైం మీద డిపెండ్ అయి ఉంటుంది దాని యొక్క థిక్నెస్ అనేది, సాయిల్ ప్రొఫైల్. ఓకే, సో ఇవన్నీ కూడా పేరెంట్ రాక్, రిలీఫ్, ఫ్లోరా అండ్ ఫానాస్, క్లైమేట్, టైమ్స్, ఇవన్నీ కూడా సాయిల్ ఫార్మేషన్ కి ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి ఆ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని మీద. ఓకే, యాక్టివిటీ ఉంది చూడండి. ఇన్ ఇండియా సాయిల్స్ కుడ్ బి అలివియల్, బ్లాక్, రెడ్, లాటరేట్, డెజర్టిక్ అండ్ మౌంటైన్ సాయిల్స్. సో ఇదంతా అవసరం లేదు, లీవ్ ఇట్. సో సాయిల్స్ కొన్ని పేర్లు చూడండి. అలివియల్ సాయిల్ ఉంటాయి, బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్, లాటరేట్ అండ్ డెజర్టిక్ అండ్ మౌంటైన్ సాయిల్. జస్ట్ ఒకసారి తెలుసుకోండి అంతే. ఓకే, సో ఇంకా హైయర్ స్టాండర్డ్స్ లో వస్తాయి ఇవి సాయిల్స్. అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్. సాయిల్ డిగ్రేడ్ అవుతుంది, సాయిల్ కూడా తగ్గిపోతుంది, దీన్ని కూడా మనం కన్జర్వ్ చేసుకోవాలి. దాని యొక్క మెజర్స్ చూద్దాం. సాయిల్ ఎరోషన్ అండ్ డిపోల్యూషన్ ఆర్ మేజర్ థ్రెట్స్ టు సాయిల్ యాజ్ ఎ రిసోర్స్. సాయిల్ ఒక రిసోర్సే కదా, సో దీని యొక్క ఎరోషన్ కానీ, డిపోల్యూషన్ కానీ, ఇవి కూడా మేజర్ థ్రెట్స్ అవుతాయి ఇప్పుడు. ఓకే, బట్ బోత్ హ్యూమన్ అండ్ నేచురల్ ఫ్యాక్టర్స్ కెన్ లీడ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ ద సాయిల్ డిగ్రేడేషన్ జరగడానికి. సో హ్యూమన్ ఫ్యాక్టర్స్ అలాగే నేచురల్ ఫ్యాక్టర్స్ కెన్ లీడ్ టు సాయిల్ డిగ్రేడేషన్. దాని యొక్క క్వాలిటీ తగ్గిపోవడం, దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో హెల్త్ కండిషన్ ఆర్ క్వాలిటీ అనుకోండి. సో సాయిల్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద, నేచురల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ విచ్ లీడ్ టు సాయిల్ డిగ్రేడేషన్ ఆర్ ఏంటి, ఆ డిగ్రేడ్ అవ్వడానికి, దాని క్వాలిటీ తగ్గడానికి డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, ఓవర్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ రెయిన్ వాష్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా. సో ఓవర్ గ్రేజ్ చేసిన, ఫారెస్ట్ ని కట్ చేసినా అక్కడ సాయిల్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అక్కడ నుంచి సాయిల్ ఎరోషన్ అయి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. రెయిన్ వాష్ వల్ల కానీ, అండ్ ల్యాండ్ స్లైడ్స్ జరిగిన, అండ్ ఫ్లడ్స్ వల్ల, వీటన్నిటి వల్ల సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. కంటెంట్, అక్కడ ఉన్న క్వాలిటీ తగ్గిపోవడం, కంటెంట్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో సమ్ మెథడ్స్, సాయిల్ కన్జర్వేషన్ కి కొన్ని మెథడ్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ మల్చింగ్. మల్చింగ్ అంటే ద బేర్ గ్రౌండ్ between the plants is covered with a layer of organic matter like straw. It helps to retain soil moisture. So ప్లాంట్ ఉంది, ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, సో మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉంది కదా, బేర్ గ్రౌండ్ ఇది. సో ఖాళీగా ఉన్న ప్లేస్, సో ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ లైక్ ఏవైనా ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా ఇక్కడ వేయచ్చు. ఓకే, ఓకే, ప్లాంట్ లీవ్స్ కానీ, చెత్త అంటే ఆర్గానిక్ మ్యాటర్ మాత్రమే, రైట్. సో ఇలాంటివన్నీ వేసేస్తే సో ఇక్కడ ఏంటి, మాయిశ్చర్ అనేది సాయిల్లో, ఇక్కడ ఇవన్నీ కూడా మాయిశ్చర్ ఉంటుంది. సో డైరెక్ట్ గా సన్ రేస్ రీచ్ అయితే ఎవాపరేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఏమైనా వేయడం వల్ల అక్కడ సాయిల్లో మాయిశ్చర్ అనేది కొంత స్టోర్ అయి ఉంటుంది. సో సాయిల్ మాయిశ్చర్ ని మనం ఇక్కడ ఉంచవచ్చు మల్చింగ్ వల్ల. ఓకే, మల్చింగ్ అంటే ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ని ఏదైనా, సో ఆ ఎంప్టీ స్పేస్ లో మనం ఆర్గానిక్ మ్యాటర్ తో ఫిల్ చేయడం. అండ్ కౌంటర్ బ్యారియర్స్ అంటే స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ బ్యారియర్స్ అలాంగ్ కౌంటర్స్. సో కౌంటర్ బ్యారియర్స్ చూడండి, ఇక్కడ ఒక స్లోప్ ఇలా ఉంది చూడండి. సో ఇలా స్లోప్ ఇలా ఉంది, ఇలా డౌన్ లో ఉంది. సో ఇక్కడ ఇలా డౌన్ స్లోప్ ఇలా డౌన్ కుంటే సో ఇలా క్రాస్ గా బ్యారియర్స్ ని బిల్డ్ చేసుకోవడం. సో ఇది చూడండి చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ల్యాండ్ ఇలా ఉందనుకోండి, సో సంథింగ్ ల్యాండ్ ఇలా ఉంటే సో కౌంటర్స్ ని ఫామ్ చేసుకోవడం. సో ఇలా చిన్న చిన్న కౌంటర్స్ ఇలా ఫామ్ చేసుకుంటాం. సో ఇది కౌంటర్స్ అంటాం. ఓకే, కౌంటర్స్.
సో ఇలా ఫామ్ చేసి అయితే క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అండ్ ఇదంతా ఇలా ఉంది. ఓకే, ఈ మధ్యలో ట్రెంచెస్, ఇదంతా కూడా వాటర్ అనేది స్టోర్ చేస్తాం. సో ఇలా ట్రెంచెస్ ఫామ్ చేసి ఇక్కడ వాటర్ స్టోర్ చేసేస్తారు. సో ఇక్కడ ఇదంతా వాటర్. సో ఇక్కడ ఉంది కదా ఈ ల్యాండ్, ఈ కాంటర్స్ ఉన్నాయి కదా, వీటిపైన ప్లాంట్ కవర్ అనేది ఉంటుంది, ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. సో ఇది ట్రెంచెస్ అనేవి బిల్డ్ చేస్తారు. ఓకే, స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ బ్యారియర్స్, ఇలా బిల్డ్ చేసుకొని అండ్ ట్రెంచెస్ ఆర్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యారియర్స్ టు కలెక్ట్ ద వాటర్. సో వీటి ముందు ట్రెంచెస్ బిల్డ్ చేసి ఇక్కడ వాటర్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఇది కౌంటర్ బ్యారియర్స్. ఓకే, అండ్ రాక్ డ్యామ్. సో రాక్స్ ఆర్ పైల్డ్ అప్ టు స్లో డౌన్ ద ఫ్లో ఆఫ్ ద వాటర్. సో రాక్ డ్యామ్స్ కట్టడం, సో రాక్స్ అన్ని ఒక దగ్గర పెట్టి ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో ని కంట్రోల్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు. ప్రివెంట్స్ ద గల్లీస్ అండ్ ఫర్దర్ సాయిల్ ఎరోషన్, సాయిల్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది. రాక్స్ అన్ని ఒక లైన్ గా ఉంచేసి వాటర్ ఫ్లో ని ఆపడానికి ట్రై చేయడం. ఓకే, అండ్ టెర్రస్ ఫార్మింగ్. టెర్రస్ ఫార్మింగ్, broad flat steps or terraces are made up on the steep slopes so that the flat surfaces are available to grow crops. They reduce the surface runoff and soil erosion. సో ఇది చూడండి, స్లోప్ ఎలా ఉంది, స్టీప్ స్లోప్. సో ఎలా ఉంది, కానీ దీనికి ఇక్కడ స్టెప్స్ లాగా ఎలా క్రియేట్ చేసేసాం. ఇలా స్టెప్స్ లాగా ఎలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఏంటి, ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది. సో ప్రతి స్టెప్ కి ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది కదా. సో ఇక్కడ స్టీప్ స్లోప్స్ లో కూడా ఫ్లాట్ ల్యాండ్ సర్ఫేసెస్ మనం క్రియేట్ చేసి ఇక్కడ క్రాప్స్ అనేవి పండించడం జరుగుతుంది. ఓకే, దే రెడ్యూస్ ద సాయిల్ రన్ ఆఫ్ అండ్ సాయిల్ ఎరోషన్ ని తగ్గించవచ్చు, ఇవి తగ్గిస్తాయి. సో డైరెక్ట్ స్లోప్ అంటే ఇలా సాయిల్ ఎలా వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ స్టెప్స్ కట్టేసి ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి సాయిల్ అనేది ఆగుతుంది. ఓకే, అండ్ ఇంటర్ క్రాపింగ్, ఇంకొక ప్యాటర్న్ ఇంటర్ క్రాపింగ్. డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ రోస్ అండ్ ఆర్ sown at different times to protect the soil and rainwater. So intercropping, different crops grown in alternate rows. So ఇలా రో ఉంది. సో ఇలా ఉంటే ఇక్కడ ఒక క్రాప్ ఉంటుంది ఒక రకం, ఇక్కడ ఒక రకం. సో ఈ మధ్యలో ఒక రకం ఉంటుంది. సో ఇదొక రకం, ఇదొక రకం. సో మధ్యలో డిఫరెంట్ రకం, వేరే రకం క్రాప్ ఉంటుంది. సో ఒక్కొక్క టైంలో సో చేస్తారు. సో వేరే డిఫరెంట్ టైమ్స్ లో నాటడం వల్ల ఏంటి, డిఫరెంట్ టైమ్స్ లో ఇవి పంట చేతికి వస్తుంది, అప్పుడు కట్ చేస్తారు. సో ఇవి ఒకసారి కట్ చేస్తారు, ఇవి ఒకసారి కట్ చేస్తారు. అందువల్ల సాయిల్ ఎరోషన్ ఇలాంటివన్నీ కూడా వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా అక్కడ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటారు, ఈ మధ్యలోనే ఉండిపోతాయి. సో ఇలా డిఫరెంట్ గా ఇంటర్ క్రాపింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ కౌంటర్ ప్లవింగ్. సో కౌంటర్ ప్లవింగ్ అంటే ప్లవింగ్ ప్యారలల్ టు ద కౌంటర్స్ ఆఫ్ హిల్ స్లోప్స్ టు ఫార్మ్ ఏ నేచురల్ బ్యారియర్ టు వాటర్ ఫ్లో డౌన్ టు ద స్లోప్స్. సో ఇక్కడ చూడండి, సో కౌంటర్ ప్లవింగ్ ఇది, ఇక్కడ స్లోప్ ఏరియా ఉంది ఇలా. సో ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ ఇలా డౌన్ కి వచ్చేస్తుంది, కానీ మనం ఇలా క్రాస్ గా ప్లాంటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ప్లవింగ్ ఎలా చేస్తారు, ఇలా క్రాస్ చేస్తారు. సో ఇలా క్రాస్ చేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్ గా డౌన్ కి రాకుండా ఇది ఆపేస్తుంది, ఇది కౌంటర్ ప్లవింగ్. ఓకే, సో ప్లవింగ్ ప్యారలల్ టు ద కౌంటర్స్. సో కౌంటర్స్ కి ఇలాగా. సో హిల్ స్లోప్ ఎలా ఉందో దానికి ప్యారలల్ గా, సో ఇలా హిల్ ఇలా ఉంది, సో ఇది ఇలా డౌన్ లో ఉంది కదా, దీనికి ప్యారలల్ ఇలా కౌంటర్ ప్లవింగ్ ఇలాగ చేసుకుంటూ వెళ్ళడం. సో ఇలాగ ఇది కంటిన్యూ అవుతుంది. సో డౌన్ కి స్లోప్ యాక్చువల్లీ వాటర్ ఇలా వెళ్ళిపోతుంది డౌన్ కి, కానీ క్రాస్ గా ఇలా చేయడం వల్ల, ప్లవింగ్ చేయడం వల్ల ఇక్కడ ఆగిపోతుంది. రైట్, సో ఇవి న్యాచురల్ వాటర్ కి న్యాచురల్ బ్యారియర్స్ గా ఇలా అడ్డుపడిపోతాయి. సో ఆ స్లోప్ కి ఇలా అడ్డగా చేసేస్తాం ఇది ప్లవింగ్ అనేది. అండ్ షెల్టర్ బెల్ట్స్. ఓకే, నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్ ఇన్ ద కోస్టల్ అండ్ డ్రై రీజియన్స్. కోస్టల్ రీజియన్ అలాగే డ్రై రీజియన్స్ లో rows of trees are planted to check the wind movement to protect soil cover. సో ఇది షెల్టర్ బెల్ట్స్ ఇలా. సో ఇలా రోస్ ట్రీస్ మొత్తం ఇలా రోస్ గా ఎక్కడ కోస్టల్ ఏరియా అండ్ డ్రై రీజియన్స్ లో ఇలా రోస్ లో ఇలా ఉంచడం, ఎందుకంటే ఇవి విండ్ మూవ్మెంట్ ని కాస్త ఆపుతాయి, అందుకోసమే ఇవి షెల్టర్ బెల్ట్స్ అంటాం. ఓకే, విండ్ కూడా సాయిల్ ని తీసుకువెళ్తుంది కదా, సో అందుకోసం. సో ఇవన్నీ కూడా సాయిల్ ని మనం కంట్రోల్ చేసుకుని ప్రొటెక్ట్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం ఇవన్నీ కూడా మెథడ్స్. ఓకే, సో యాక్టివిటీ, సో అవసరం లేదు ఇలాంటి యాక్టివిటీస్ ఏవి. సో జస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, సో ఇక్కడ ప్లాంట్ కవర్ లేదు, సో వాటర్ తో పాటు సాయిల్ వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ ప్లాంట్ కవర్ ఉంది కాబట్టి సో ప్లాంట్స్ ఏం చేస్తాయి, సాయిల్ ని పట్టుకుంటాయి. ఓకే, అంతే. సో నెక్స్ట్ వాటర్. సో వాటర్ ఇస్ ఎ వైటల్ రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్స్, ఇది రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్స్. అండ్ 3/4 ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ వాటర్. సో 3/4, సో 4 parts లో 3 parts వాటరే ఉంది, 70%. రైట్, అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ appropriately called the water plant. అందువల్ల మనం దీన్ని వాటర్ ప్లాంట్ అనవచ్చు, బ్లూ ప్లాంట్ అంటాం. సో ఇట్ వాస్ ఇన్ ద ప్రిమిటివ్ ఓషియన్స్ దట్ లైఫ్ బిగన్ ఆల్మోస్ట్ 3.5 billion years ago. సో ఓషియన్స్ లోనే లైఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది 3.5 billion years ago. ఈవెన్ టుడే ద ఓషన్ కవర్ 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ సపోర్ట్ ఎ రిచ్ వెరైటీ ఆఫ్ ద ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్. సో ఇప్పటికీ కూడా 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, సో ఎర్త్ సర్ఫేస్ లో 2/3 ఎర్త్ సర్ఫేస్ లో అంటే 2 parts అనేది ఓషన్స్ ఉన్నాయి, ఓషన్ కవర్ ఉంది. అండ్ సపోర్ట్ ద రిచ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని సపోర్ట్ చేస్తుంది. ద ఓషన్ వాటర్ ఈస్ హౌఎవర్ సెలైన్. ఓకే, అది సెలైన్, సాల్ట్ వాటర్.
నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, అది ఫిట్ కాదు. ఫ్రెష్ వాటర్ అకౌంట్స్ ఫర్ ఓన్లీ అబౌట్ 2.7% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంది. అండ్ నియర్లీ 70% ఆఫ్ దిస్ ఆకర్స్ ఇన్ ఐస్ షీట్స్, గ్లేషియర్స్ ఇన్ అంటార్టికా, గ్రీన్లాండ్ అండ్ మౌంటైన్ రీజియన్స్ లో. సో ఇందులో ఈ ఫ్రెష్ వాటర్ లో దాదాపు 70% అంతా కూడా అంటార్టికాలో, లైక్ ఐస్ షీట్స్ లో, గ్లేషియర్స్ లోనే ఉండిపోయింది. గ్రీన్లాండ్, మౌంటైన్స్ లో వీటన్నిటి దగ్గర ఉంది. డ్యూ టు దేర్ లొకేషన్ దేర్ ఇన్యాక్సెసిబుల్. సో వాటి లొకేషన్ ప్రకారం మనం అక్కడికి వెళ్ళడానికి కుదరదు. ఓన్లీ 1% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫిట్ ఆఫ్ హ్యూమన్ యూజ్ కి ఓన్లీ 1% మాత్రమే ఉంది. ఇట్ ఈస్ ఫౌండ్ యాజ్ గ్రౌండ్ వాటర్ గా ఉంది, అండ్ సర్ఫేస్ వాటర్ లైక్ రివర్స్, లేక్స్ వీటిలో ఉంది, అండ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్. సో ఈ వాటర్ వేపర్ అంటే మనకు రెయిన్ గా వస్తుంది. ఓకే, సో ఫ్రెష్ వాటర్ ఈస్ దేర్ ఫోర్ ద మోస్ట్ ప్రీషియస్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. సో ఫ్రెష్ వాటర్ సో మొత్తం ఎర్త్ లో చాలా ప్రీషియస్ సబ్స్టెన్స్ గా అవుతుంది అప్పుడు. సో 1% మాత్రమే ఉంది. వాటర్ కెన్ నైదర్ బి యాడెడ్ నాట్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్. సో అది ఆల్రెడీ తెలుసు మనకి. సో వాటర్ మనం యాడ్ చేయలేం, సబ్స్ట్రాక్ట్ కూడా చేయలేం ఎర్త్ నుంచి. సో అది ఎప్పుడు ఫిక్స్డ్, అది అంతే. ఓకే, ఇట్స్ టోటల్ వాల్యూమ్ రిమైన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే, అది ఎప్పుడు కాన్స్టెంట్ గానే వాల్యూమ్ ఉంటుంది. ఓకే, ఇట్స్ అబాండెన్స్ ఓన్లీ సీమ్స్ టు వ్యారీ బికాస్ ఇట్ ఈజ్ ఇన్ ద కాన్స్టెంట్ మోషన్ cycling through the oceans and the air, the land and the back again through the process of evaporation, precipitation and runoff. So ఇది ఎప్పుడు కూడా అబాండెన్స్ గా ఉంటుంది. ఇట్స్ అబాండెన్స్ ఓన్లీ సీమ్స్ టు వ్యారీ. సో వాటర్ అనేది అబాండెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే డిఫరెంట్. సో అవైలబిలిటీ లేనట్టు అనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి అవైలబిలిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. ఇదంతా ఎందువల్లంటే సో అది కాన్స్టెంట్ మోషన్ లో ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే సైక్లింగ్ త్రూ ఓషన్స్, ఎయిర్, ల్యాండ్ ఇదంతా కూడా మనకు తెలుసు, ఓషన్ సైకిల్. సో వాటర్ సైకిల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కంటిన్యూస్ సైకిల్ అనమాట. సో ఎవాపరేట్ అయిపోవడం, మళ్ళీ ప్రెసిపిటేషన్ రావడం, రన్ ఆఫ్ అవ్వడం, సో ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ నౌన్ ఈజ్ రిఫర్ టు ఎస్ వాటర్ సైకిల్. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు, దాన్ని మనం వాటర్ సైకిల్ అంటాం కదా. సో నెక్స్ట్, డూ యూ నో ఎ డ్రిప్పింగ్ ట్యాప్ వేస్ట్ 1200 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ఇయర్. సో ఒక ట్యాప్ నుంచి ఒక్కొక్క డ్రాప్ వెళ్తుంది కదా ట్యాప్ నుంచి. సో ఒక్కొక్క డ్రాప్ సో అలా డ్రిప్ అవుతుంటే సో 1200 లీటర్స్ వాటర్ వేస్ట్ అవుతుంది పర్ ఇయర్ కి. ఓకే, అండ్ డూ యూ నో 1975 ద కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఫర్ హ్యూమన్స్ యూజ్ ఈజ్ 3850 క్యూబిక్ యూనిట్ కిలోమీటర్స్ పర్ ఇయర్. సో 3850 ఉండేది, అంత యూజ్ ఉండేది. సో ఇట్ సోర్డ్ టు మోర్ దెన్ 6000 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ ఇన్ ద 2000కి వచ్చేసరికి పెర్ ఇయర్ కి 6000 క్యూబిక్ కిలోమీటర్స్ వాడుతున్నాం వాటర్. ఇంత వాటర్ ని వాడేస్తున్నాం, రైట్. నెక్స్ట్, హ్యూమన్స్ యూజ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ నాట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ వాషింగ్ బట్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో హ్యూమన్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని వాడేస్తున్నారు. సో డ్రింకింగ్ కోసమే కాదు, వాషింగ్ కోసమే కాదు, సో ప్రొడక్షన్ కోసం కూడా, ఏదైనా ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా వాడుతున్నారు. సో వాటర్ ఫర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ through reservoirs of dams are other usages. So agriculture లో వాడతాం, ఇండస్ట్రీస్ లో వాడతాం, ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో వాడతాం. సో రిజర్వాయర్ లో డ్యామ్స్ కట్టేసి స్టోర్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం, రైట్. సో ఇలా కూడా వాడుతుంటాం వాటర్ ని. అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్, రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఫుడ్ అండ్ క్యాష్ క్రాప్స్, ఇంక్రీజింగ్ ద అర్బనైజేషన్ అండ్ రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద లివింగ్స్ ఆర్ మేజర్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ద షార్టేజ్ ఇన్ ద సప్లై ఆఫ్ ఫ్రెష్ వాటర్. సో ఇంక్రీజింగ్ పాపులేషన్ పెరగడం, రైజింగ్ డిమాండ్స్ ఫర్ ఫుడ్ కి డిమాండ్, పాపులేషన్ పెరిగితే ఫుడ్ కి డిమాండ్ పెరుగుతుంది, రైట్. అండ్ క్యాష్ క్రాప్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇంక్రీజింగ్ అర్బనైజేషన్, సో సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. అండ్ మేజర్ ఫ్యాక్టర్స్, సో ఫ్రెష్ వాటర్ షార్టేజ్ ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఓకే, సో ఐదర్ డ్యూ టు డ్రైయింగ్ అప్ ఆర్ వాటర్ రిసోర్సెస్ ఆర్ వాటర్ పొల్యూషన్. సో ఇవన్నీ జరగడం వల్ల అయితే వాటర్ పొల్యూషన్ అవుతుంది, లేదంటే అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో వాటర్ అక్కడ ఉండడం లేదు మరి పూర్తిగా. ఓకే, సో నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీలో ప్రాబ్లమ్స్ చూడండి. దెర్ ఈజ్ ఎ స్కార్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ మెనీ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. సో స్కార్సిటీ, వాటర్ కొరత అనేది వరల్డ్ లో చాలా రీజియన్స్ లో ఉంది. మోస్ట్ ఆఫ్ ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ యూఎస్ఏ, నార్త్ వెస్ట్ మెక్సికో, పార్ట్స్ ఆఫ్ సౌత్ అమెరికా అండ్ ద ఎంటైర్ ఆస్ట్రేలియా ఆర్ ఫేసింగ్ షార్టేజ్ ఇన్ ద ఫ్రెష్ వాటర్ సప్లై. ఇవన్నీ దగ్గరలో కూడా వాటర్ సప్లై అనేది షార్టేజ్ ఉంది. కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ద క్లైమాటిక్ జోన్స్ మోస్ట్ ససెప్టబుల్ టు డ్రాఫ్ట్స్ ఫేస్ గ్రేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ స్కార్సిటీ. సో క్లైమాటిక్ జోన్స్ లో ఉన్న కంట్రీస్ అంటే హార్స్ క్లైమాటిక్ జోన్స్ అయి ఉంటాయి, రైట్. అలాంటి దగ్గర ఏమవుతాయి, సో డ్రాఫ్ట్స్ రావడం, సో మొత్తం కరువు వచ్చేయడం, ఇలాంటి క్లైమాటిక్ జోన్స్ లో ఉన్న కంట్రీస్ అన్నిటి కూడా వీటన్నిటికీ వాటర్ స్కార్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. Thus, water shortage may be consequence of variation in the seasonal and annual precipitation of the or the scarcity is caused by over exploitation and contamination of the water resources. So, water shortage ఎందువల్ల may be consequence of variation in seasonal changes వల్ల కానీ యాన్యువల్ precipitation. సో precipitation లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినా, అలాగే
స్కేర్సిటీ ఎందువల్ల వస్తుంది, ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల, ఎక్కువగా యూజ్ చేసిన వల్ల కానీ, వాటర్ని కంటామినేట్ చేయడం వల్ల అంటే పొల్యూట్ చేయడం వల్ల కానీ, సో వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, డూ యూ నో, హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ అబౌట్ ద వాటర్ మార్కెట్. వాటర్ మార్కెట్ చూడండి, అమ్రేలీ సిటీ ఇన్ సౌరాష్ట్ర, రీజన్ విత్ పాపులేషన్ ఆఫ్ 1.25 lakhs. సో ఇంత పాపులేషన్ ఉంది అండ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ పర్చేజింగ్ వాటర్ ఫ్రమ్ నియర్లీ తాలూకాస్. అక్కడ ఉన్న తాలూకాస్ నుంచి వాటర్ని పర్చేజ్ చేసుకుంటారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్, వాటర్ని కన్జర్వ్ చేసే ప్రాసెస్లు చూద్దాం. సో యాక్సెస్ టు క్లీన్ అండ్ అడిక్వేట్ వాటర్ సోర్స్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఫేసింగ్ ద వరల్డ్. సో క్లీన్ అండ్ అడిక్వేట్ వాటర్ కావాల్సినంత అండ్ క్లీన్ వాటర్ని యాక్సెస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్ టు కన్జర్వ్ దిస్ డ్విండ్లింగ్ రిసోర్స్. సో డ్విండ్లింగ్ రిసోర్స్ అంటే తగ్గిపోతున్న రిసోర్స్. సో దీన్ని తగ్గించడం కోసం, సో ఈ రిసోర్స్ యాక్చువల్ తగ్గిపోతుంది, సో వీటిని మనం కంట్రోల్ చేయడం, కన్జర్వ్ చేసుకోవడం కోసం స్టెప్స్ తీసుకుంటాం, రైట్. ఈవెన్ దో వాటర్ ఈజ్ రెన్యూవల్ రిసోర్స్, ఇది రెన్యూవల్ అయినా సరే ఇట్స్ ఓవర్ యూజ్ అండ్ పొల్యూషన్ మేక్ ఇట్ అన్ఫిట్ ఫర్ యూసేజ్. సో ఓవర్గా యూజ్ చేయడం కానీ పొల్యూషన్ చేయడం కానీ, సో మనం అది ఫిట్ అవ్వదు యూజ్ చేయడానికి. డిశ్చార్జ్ ఆఫ్ అన్ట్రీటెడ్ ఆర్ పార్షియలీ ట్రీటెడ్ సీవేజ్, agricultural chemicals and industrial effluents in the water bodies are major contaminants. So వాటర్ కంటామినేట్ పొల్యూట్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అగ్రికల్చర్ నుంచి వచ్చే కెమికల్స్, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫిలియంట్స్, అలాగే సీవేజ్ మురికి. సో మురుగు అంతా కూడా సో అన్ట్రీట్ చేయకుండా లేదా పార్షియల్గా ట్రీట్ చేసి అంటే క్లీన్ చేసి, సో ఇవన్నీ క్లీన్ చేయకుండా వాటర్లో రిలీజ్ చేయడం వల్ల కంటామినేట్ అయిపోతుంది. ఓకే, దే పొల్యూట్ వాటర్ విత్ నైట్రేట్స్, మెటల్స్ అండ్ పెస్టిసైడ్స్. సో నైట్రేట్స్ కానీ, మెటల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా అందులో వాటర్లో కలిసిపోయి పొల్యూట్ అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ రీచ్ హ్యూమన్ బాడీస్ త్రూ వాటర్. సో ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మళ్ళీ మట్టిలో కలిసిపోవు అనమాట. సో ఇవన్నీ కూడా అలాగే ఉండిపోతాయి, ఇవన్నీ మళ్ళీ హ్యూమన్ బాడీస్కి మళ్ళీ వాటర్ ద్వారా రీచ్ అవుతాయి. సో వాటర్ పొల్యూషన్ కెన్ బి కంట్రోల్ బై ట్రీటింగ్ దీస్ ఎఫిలియంట్స్ సూటబుల్లీ బిఫోర్ రిలీజింగ్ దమ్ అంటే వాటర్ బాడీస్లో రిలీజ్ చేయకముందే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ట్రీట్ చేసి అంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేసి సో తర్వాత వాటిని వాటర్లో కలపవచ్చు, రైట్. అండ్ ఫ్యాక్ట్ ఫారెస్ట్ అండ్ ఓవర్ అదర్ వెజిటేషన్ కవర్స్ స్లో ద సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ రీప్లెనిష్ అండర్ గ్రౌండ్ వాటర్. సో ఫారెస్ట్ కానీ వెజిటేషన్ కవర్ కానీ ఉంటే సో సర్ఫేస్ రన్ ఆఫ్ అయిపోకుండా అంటే వాటర్ అక్కడ ఉన్న వాటర్తో పాటు ఇలా వాటర్ వెళ్ళిపోకుండా, సో సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే అక్కడ ఉన్న వాటర్ వెళ్ళిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్స్ ఇవన్నీ ఉంటే ఇక్కడ అవి ఆపుతాయి, సో అక్కడ ఆగి సో అక్కడ సాయిల్ అక్కడ ల్యాండ్లోకి అది స్వీప్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా. ఓకే, అంటే గ్రౌండ్ వాటర్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది ట్రీస్ ఉండడం వల్ల. సో వెజిటేషన్ అండ్ ఫారెస్ట్ అనేవి హెల్ప్ చేస్తాయి అందులో గ్రౌండ్ వాటర్ పెరగడానికి. అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ అనదర్ మెథడ్ టు సేవ్ సర్ఫేస్ రన్ ఆఫ్. వాటర్ హార్వెస్టింగ్ కూడా ఒక మెథడే. ద కెనాల్స్ యూజ్డ్ ఫర్ ఇరిగేటింగ్ ఫీల్డ్స్ షుడ్ బి ప్రాపర్లీ లైన్ టు మినిమైజ్ లాసెస్ ఆఫ్ వాటర్ సీపేజ్. సో కెనాల్స్ యూజ్డ్ టు ఇరిగేటింగ్ ఫీల్డ్స్ యూజ్ చేసే కెనాల్స్ ఉంటాయి కదా, కాలువలు. సో ఇవన్నీ కూడా షుడ్ బి ప్రాపర్లీ లైన్డ్ అండ్ మినిమైజ్ ద లాస్ ఆఫ్ వాటర్. సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి, వాటర్ లాస్ అనేది తగ్గించుకోవాలి. వాటర్ సీపేజ్ అంటే వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోకుండా కెనాల్స్ అని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ స్ప్రింక్లర్స్ ఎఫెక్టివ్లీ ఇరిగేట్ ద ఏరియా బై చెకింగ్ వాటర్ లాసెస్ త్రూ సీపేజ్ అండ్ ఎవాపరేషన్. స్ప్రింక్లర్స్ ఉన్నాయి కదా ఇవి చూడండి, సో స్ప్రింక్లర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎఫెక్టివ్లీ ఇరిగేట్ ద ఏరియా. సో వీటిని యూస్ చేసి ఇరిగేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ డ్రై రీజన్స్ విత్ హై రేట్స్ ఆఫ్ ఎవాపరేషన్ డ్రిప్ ట్రికిల్ ఇరిగేషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో డ్రై రీజియన్స్లో అయితే అంటే ఎక్కువగా ఎవాపరేషన్ ఫాస్ట్గా అయిపోతుంది, అలాంటి దగ్గర డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రికిల్ ఇరిగేషన్ కానీ యూస్ చేసుకోవాలి. అండ్ ద వాల్యుబుల్ వాటర్ రిసోర్స్ కెన్ దేర్ ఫోర్ బి కన్జర్వ్డ్ బై అడాప్టింగ్ దీస్ ఇరిగేషన్ మెథడ్స్. ఇవన్నీ కూడా యూస్ చేసి మనం వాటర్ని కన్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డూ యూ నో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ రెయిన్ వాటర్ ఫ్రమ్ ద రూఫ్ టాప్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ టు అన్ అప్రోప్రియేట్ లొకేషన్ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ యూస్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏం లేదు, రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవడం. సో రూఫ్స్ పైన సో మేడ పైన పడిన ఆ వర్షం అంతా కూడా సో ఆ రెయిన్ వాటర్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం. సో ప్రాపర్ సిస్టమ్ యూస్ చేసి అదంతా కలెక్ట్ చేసి గ్రౌండ్కి పంపించి అక్కడ ట్యాంక్స్ బిల్డ్ చేసి అందులో స్టోర్ చేయడం, ఫ్యూచర్ యూస్ కోసం అది స్టోర్ చేయడం. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో ఆన్ అన్ యావరేజ్ 1 spell ఆఫ్ రెయిన్ ఫర్ 2 hours ఈజ్ ఎనఫ్ ఫర్ సేవ్ 8,000 liters ఆఫ్ వాటర్ని ఒక 2 hours రెయిన్లో సేవ్ చేయొచ్చు ఇలా హార్వెస్ట్ చేయడం వల్ల. ఓకే, అండ్ నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కోసం చూద్దాం. ఇక్కడ ల్యాండ్, సాయిల్, వాటర్ అన్ని చూసాం, ఇక్కడ నేచురల్ వెజిటేషన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. సో స్టోరీ ఉంది అవసరం లేదు, బట్ చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి. ఓకే, సమ్ స్కూల్ చిల్డ్రన్ వర్ విజిటింగ్ అన్ ఎగ్జిబిషన్ ఆన్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ద ఆర్టికల్స్ ఇన్ ద ఎగ్జిబిషన్ వర్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో అక్కడ ఉన్న ఆర్టికల్స్ అని కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చాయి. మొన్న పిక్డ్ అప్ ఎ బ్యాగ్ అండ్ ఎక్స్క్లైమ్డ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్. సో మొన్న ఒక బ్యాగ్ తీసుకొని చాలా బాగుందని చెప్పింది హ్యాండ్ బ్యాగ్.
సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ జూట్ తో తయారైంది, ద టీచర్ చెప్పారు. ఓకే, డూ యూ సీ దోస్ బాస్కెట్స్, ల్యాంప్ షేడ్స్ అండ్ చైర్స్, అక్కడ ఉన్నవన్నీ కూడా బాస్కెట్స్ కానీ ల్యాంప్ షేడ్స్ కానీ చైర్స్ అని కూడా, దోస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ బ్యాంబూస్ తో, అవన్నీ కూడా బ్యాంబూస్ కేన్స్ అండ్ బ్యాంబూస్ తో తయారు చేశారు. అండ్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హ్యూమిడ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా బ్యాంబూ గ్రోస్ ఇన్ ప్లెంటీ. సో చూడండి ఇక్కడ ఈస్టర్న్ అలాగే ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్స్ లో హ్యూమిడ్ రీజన్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే టెంపరేచర్ ఉంటుంది ప్లస్ అదంతా కూడా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, అందువల్ల హ్యూమిడ్ రీజన్ ఉంటుంది. సో అక్కడ బ్యాంబూస్ బాగా పెరుగుతాయి, వెదురు బాగా పెరుగుతుంది, రైట్. అండ్ జెస్సీ వాజ్ ఎక్సైటెడ్ టు సీ సిల్క్ స్కార్ఫ్ చూసింది. సీ దిస్ బ్యూటిఫుల్ స్కార్ఫ్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ దట్ సిల్క్ ఈస్ అబ్టైన్ ఫ్రమ్ ద సిల్క్ వామ్స్ దట్ బ్రేడ్ ఆన్ మల్బెరీ ట్రీస్. ఇక్కడ చూడండి సిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. సో దేనిపైన ఆధారపడి అంటే ఫుడ్, అవి తీసుకునే ఫుడ్ ఏమో మల్బెరీ ట్రీస్. ఓకే, మల్బెరీ ట్రీస్ అవి తింటాయి. ఓకే, సో నెక్స్ట్ ద చిల్డ్రన్ అండర్స్టూడ్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ us with many different products we use in the daily day to life. సో అది అవసరం లేదు. ఓకే, చిల్డ్రన్ కి అర్థమైంది. సో ప్లాంట్స్ అనేవి మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ వీ కాల్ ఇట్ బయోస్ఫియర్. దాన్ని సో ఒక నారో జోన్, ఏంట నారో జోన్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఉండేది బయోస్ఫియరే కదా. సో ఈ బయోస్ఫియర్ లోనే నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అనేవి ఉంటాయి కదా. ఓకే, సో ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ దిస్ నారో జోన్. సో బయోస్ఫియర్ లోనే నేచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్ అనేవి ఉంటాయి. ఇన్ ద బయోస్ఫియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ సర్వైవల్. సో బయోస్ఫియర్ లో ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్ ఫర్ సర్వైవల్ కోసం. దిస్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ నౌన్ యాజ్ ఎకో సిస్టమ్. దాన్నే ఎకో సిస్టమ్ అంటాం. సో ఎకో సిస్టమ్ అంటే ఆల్రెడీ తెలుసు, సో ఒక ప్రాసెస్ ఒకదాని మీద ఒక డిపెండ్ అవ్వడం, వాటి యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద కావండి, కెమికల్ ఫ్యాక్టర్స్ కావండి, లేదంటే ఒక ఆర్గనిజం డిపెండ్ అయ్యి బ్రతకడం, అదే ఎకో సిస్టమ్, రైట్. అదొక సిస్టమ్. ఓకే, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్ వాల్యుబుల్ రిసోర్సెస్. వెజిటేషన్ కానీ వైల్డ్ లైఫ్ కానీ చాలా వాల్యుబుల్ రిసోర్స్. ఓకే, ప్లాంట్స్ ప్రొవైడ్ అస్ టింబర్, గివ్ షెల్టర్ టు ద యానిమల్స్. ప్లాంట్స్ మనకి టింబర్ ఇస్తాయి, ఓకే, చెక్కని, అలాగే షెల్టర్ ఇస్తాయి యానిమల్స్ కి, ప్రొవైడ్ ఆక్సిజన్ ఇస్తాయి అండ్ ప్రొటెక్ట్ సాయిల్ ని ప్రొటెక్ట్ చేస్తాయి, రైట్. సాయిల్ ఎరోడ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో సాయిల్ అనేది గ్రోయింగ్ క్రాప్స్ కి అవసరం కదా, రైట్. యాక్ట్ యాజ్ షెల్టర్ బెల్ట్స్ అంటే ఆల్రెడీ చూసాం, షెల్టర్ బెల్ట్స్ గా వర్క్ చేస్తాయి ప్లాంట్స్ అనేవి. హెల్ప్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ స్టోర్ చేయడం కోసం, అండ్ ఫ్రూట్స్ ఇస్తాయి, నట్స్ ఇస్తాయి, లేటెక్స్, టర్పైన్, ఆయిల్, గమ్, మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఆల్సో అదర్ పేపర్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ స్టడీస్. సో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ ఇస్తాయి. ఓకే, అండ్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యూ కెన్ యాడ్ మోర్. సో ఇవన్నీ కూడా యూజెస్, అలాగే ఇంకొన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వైల్డ్ లైఫ్ ఇన్క్లూడ్స్ animals, birds, insects as well as the aquatic life forms. సో వైల్డ్ లైఫ్ అంటే అన్ని కూడా యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, aquatic form అంటే ఫిషెస్ కూడా. సో ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ కిందకే వస్తాయి. దే ప్రొవైడ్ అస్ మిల్క్, మీట్, హైడ్స్, వూల్, ఇవన్నీ కూడా మనకి ఇస్తాయి యానిమల్స్. ఇన్సెక్ట్స్ లైక్ బీస్ ప్రొవైడ్ అస్ హనీ ఇస్తాయి కదా ఇన్సెక్ట్స్. ఓకే, అండ్ help in pollination of flowers and have an important role to play the decomposition in the ecosystem. So pollination లో హెల్ప్ చేస్తాయి, ఫ్లవర్ పాలినేషన్ వల్ల కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి కదా, రైట్. సో పాలినేషన్ లో ఈ ఇన్సెక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అలాగే అండ్ రోల్ ఇన్ ద డీకంపోజర్స్, ఎకోసిస్టమ్ లో డీకంపోజర్స్ గా వర్క్ చేస్తాయి. ద బర్డ్స్ ఫీడ్ ఆన్ ఇన్సెక్ట్స్ అండ్ దే యాక్ట్ యాజ్ డీకంపోజర్స్ యాజ్ వెల్. బర్డ్స్ ఏం చేస్తాయి, ఇన్సెక్ట్స్ తింటాయి, సో అవి డీకంపోజర్స్ గా హెల్ప్ చేస్తాయి. సో వల్చర్ డ్యూ టు ఇట్స్ ఎబిలిటీ టు ఫీడ్ ఆన్ డెడ్ లైవ్ స్టాక్ ఈజ్ ఎ స్కావెంజర్. సో వల్చర్ రాబందు. సో వల్చర్ అనేది డెడ్ లైవ్ స్టాక్ మీద తింటది. సో ఏమైనా చనిపోయిన వాటిని తింటుంది కదా, ఇది ఒక స్కావెంజర్ అవుతుంది. ఓకే, ఇది వైటల్ క్లీన్సర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేసే చాలా ఇంపార్టెంట్ పని ఇది చేస్తుంది వల్చర్. ఓకే, సో ది యానిమల్స్ బిగ్ ఆర్ స్మాల్ ఆల్ ఇంటిగ్రల్ అండ్ మెయింటైనింగ్ బ్యాలెన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. అది చిన్నవైనా పెద్దవైనా సరే ఇవన్నీ కూడా సో మెయింటైన్ చేస్తున్నాయి, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, చూడండి ఇక్కడ బ్లూ కింగ్ ఫిషర్ ఉంది అండ్ బ్రహ్మకమల మెడిసిన్ హెర్బ్ ఉంది, అండ్ ఇక్కడ వల్చర్ కోసం ఇచ్చాడు చూద్దాం. Vultures in Indian subcontinent were dying of kidney failure వల్ల ఇవి చనిపోతున్నాయి. ఓకే, ఆఫ్టర్ స్కావెంజింగ్ లైవ్ స్టాక్ ట్రీటెడ్ విత్ డైక్లోఫెనాక్. సో ఇవి ఏం చేస్తాయి, డెడ్ యానిమల్స్ కానీ ఏమైనా తింటాయి కదా, సో వాటిని ఏం చేస్తుంటాం మన పీపుల్, వాటికి డిసీజ్ ట్రీట్ చేయడం కోసం డైక్లోఫెనాక్ ఇలాంటివి ఏమైనా ఇచ్చి ఉంటాం. సో అవి పెయిన్ కిల్లర్స్ అనమాట. సో ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల దట్ ఈస్ సిమిలర్ టు ఆస్పిరిన్ ఆర్ ఇబుప్రోఫిన్ కానీ, ఆస్పిరిన్ కానీ, ఇలాంటివన్నీ పెయిన్ కిల్లర్స్. సో డైక్లోఫెనాక్ అందులో ఇస్తాం. సో effects are on the ban the drug for livestock use and breed vultures in captivity. సో ఇవన్నీ తినడం వల్ల, సో ఆ లివ్ స్టాక్ ని తినడం వల్ల సో అవన్నీ ఆ కెమికల్స్ దానికి పడడం లేదు, సో దానికి కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి. సో దానివల్ల ఎఫర్ట్స్ అనేవి తీసుకుంటున్నారు ఆ డ్రగ్స్ ని బ్యాన్ చేయాలని, అలాగే
లివ్ స్టాక్ అవి ఇవ్వకూడదని, అంటే యానిమల్స్కి ఇలాంటి వాటికి ఇవ్వకూడదని. అలాగే వల్చర్స్ని క్యాప్టివిటీలో బ్రీడ్ చేయడం, అంటే ప్రొటెక్షన్లో వీటిని బ్రీడ్ చేయడం అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఎఫర్ట్స్ తీసుకోవాలి, రైట్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సో ఎలాంటి ప్లేసెస్లో ఉంటుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందో చూద్దాం. ద గ్రోత్ ఆఫ్ వెజిటేషన్ డిపెండ్స్ ప్రైమరీ ఆన్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్. సో టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ టెంపరేచర్ మాయిశ్చర్ బాగుంటాయి అక్కడ ఎక్కువ డిస్ట్రిబ్యూషన్, ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, ద మేజర్ వెజిటేషన్ టైప్స్ ఆఫ్ ద వరల్డ్ గ్రూప్డ్ యాజ్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, స్రబ్స్ అండ్ థండ్రా. సో మేజర్గా వెజిటేషన్ అంతా కూడా ఫారెస్ట్ కానీ, గ్రాస్ ల్యాండ్ కానీ, స్రబ్స్ కానీ, థండ్రా కానీ మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. The areas of heavy rainfall, huge trees may thrive. So the forests are thus associated with areas having abundant water supply. So heavy rainfall ఉంటే అక్కడ హ్యూజ్ ట్రీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ట్రీస్ అనేవి అక్కడ ఉంటాయి. The forests are thus associated with areas having abundant water supply. ఎక్కడైతే వాటర్ సప్లై ఎక్కువ ఉంటుందో అక్కడే ఫారెస్ట్ ఉంటాయి, రైట్. As the amount of moisture decreases, the size of the trees and their density తగ్గిపోద్ది. సో వాటర్ తగ్గిపోతే అండ్ వాటర్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది డిక్రీజ్, అంటే వాటరే. సో వాటర్ తగ్గిపోతే ఏమవుద్ది, అక్కడున్న ట్రీ కవర్ అనేది తగ్గిపోద్ది, డెన్సిటీ అనేది తగ్గిపోద్ది. Short stunted trees and grasses grow in the regions of moderate rainfall, forming the grasslands of the world. So short stunted tree అంటే కొన్ని షార్ట్ గా ఉన్న ట్రీస్, అలాగే గ్రాసెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ గ్రో అవుతాయి, మోడరేట్ రెయిన్ఫాల్ ఉన్న ఏరియాస్ లో అక్కడ గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ థార్నీ shrubs and scrubs grow in the dry areas of low rainfall. డ్రై ఏరియా, లో రెయిన్ఫాల్ ఉన్న దగ్గర ఇవి పెరుగుతాయి. సో ఇన్ సచ్ ఏరియాస్ plants have deep roots and leaves with thorny waxy surface reduces loss of moisture త్రూ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ లాస్ అవ్వకుండా ఉండడం కోసం సో ఇవేంటి వ్యాక్స్ కవర్ ఉంటుంది, వాటి సర్ఫేస్ పైన వ్యాక్స్ కవర్ ఉంటుంది ఆ ప్లాంట్స్ కి. అలాగే ఇవి థార్నీగా ముళ్ళులతో ఉంటాయి. అండ్ థండ్రా వెజిటేషన్ ఆఫ్ కోల్డ్ పోలార్ రీజియన్స్ కంప్రైజెస్ ఆఫ్ మోసెస్ అండ్ లైకెన్స్. సో థండ్రా వెజిటేషన్ ఏముంటాయి, మోసెస్ ఉంటాయి, లైకెన్స్ ఉంటాయి. అండ్ టుడే దేర్ ఆర్ మెనీ మోర్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ దెన్ మోర్ వేర్ 2 centuries బిలో. సో 2 centuries బిలో ముందుకు చూసుకుంటే, బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు పాపులేషన్ అనేది బాగా పెరిగిపోయింది. సో టు ఫీడ్ ద గ్రోయింగ్ నెంబర్స్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ హ్యావ్ బీన్ క్లియర్ టు గ్రో క్రాప్స్. సో ఫారెస్ట్ అనేవి క్లియర్ చేస్తున్నారు వీళ్ళందరినీ గ్రో చేయడం కోసం, సో ఈ వీళ్ళందరికీ ఫీడింగ్ ఇవ్వడం కోసం. ఫారెస్ట్ కవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ వానిషింగ్ ర్యాపిడ్లీ. సో ఫారెస్ట్ కవర్ అనేది వరల్డ్ లో తగ్గిపోతుంది. సో దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు కన్జర్వ్ దిస్ వాల్యుబుల్ రిసోర్స్ ని కన్జర్వ్ చేయడం అనేది అర్జెంట్ నీడే. ఓకే, సో ఇక్కడ చూడండి పైథాన్ అనే ఫారెస్ట్. సో పైథాన్ ఇది. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. సో వీటిని కూడా కన్జర్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఫారెస్ట్ ఆర్ అవర్ వెల్త్, ప్లాంట్స్ గివ్ షెల్టర్ టు ద యానిమల్స్, హ్యాడ్ టుగెదర్ ద మెయింటైన్ ద ఎకోసిస్టమ్. సో ప్లానెట్స్ ఆర్ అవర్ వెల్త్, సో ఇది కూడా మన వెల్త్ లో ఒక పార్టీ. అండ్ ప్లాంట్స్ గివ్ షెల్టర్ టు యానిమల్స్ అండ్ టుగెదర్ ద మెయింటైన్ ఎకోసిస్టమ్ ని మెయింటైన్ చేసుకుంటాయి. సో ప్లాంట్స్ యానిమల్స్ కి షెల్టర్ ఇస్తాయి. సో ఇలా వీటి ఎకోసిస్టమ్ ని మెయింటైన్ చేసుకుంటున్నాయి. చేంజెస్ ఆఫ్ క్లైమేట్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ కెన్ కాజ్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఫర్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో క్లైమేటిక్ చేంజెస్ కానీ, హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ కానీ జరిగితే సో వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ అనేవి యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ లాస్ అవుతాయి. అండ్ మెనీ స్పేసెస్ హ్యావ్ బికమ్ వల్నరబుల్ ఆర్ ఎండేంజర్డ్ అండ్ సమ్ ఆర్ ఆన్ ద వెన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో అందులో చాలా వరకు స్పీసెస్ అనేవి వల్నరబుల్ పొజిషన్, అంటే బ్యాడ్ పొజిషన్ లో ఉండే, ఎండేంజర్ లో ఉన్నాయి, డేంజరస్ సిచ్యువేషన్ లో, అండ్ వెర్జ్ ఆఫ్ ఎక్స్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోతాయి, సో అంతరించిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. And deforestation, soil erosion, construction activities, forest fires, tsunamis, landslides are some of the human and natural factors which accelerate. So deforestation గానీ, soil erosion గానీ, construction గానీ, forest fires గానీ, tsunami గానీ, landslides గానీ ఇవన్నీ కూడా సో natural and human factors accelerate the process of extension of these resources. సో ఇవన్నీ కూడా ఎక్స్టెంట్ అయిపోతాయి, వీటి వల్ల కూడా ఆ రిసోర్స్ అన్ని కూడా ఎక్స్టెంట్ అవడానికి కారణాలే. So one of the major concerns in the poaching, వేటాడడం, so which result in a short decline in the number of particular species. సో పర్టికులర్ గా ఏదైనా టార్గెట్ చేసేసుకొని వాళ్ళు వేటాడుతారు. సో వాటి వల్ల ఆ స్పీసెస్ అనేవి కంప్లీట్ గా తగ్గిపోతాయి. యానిమల్స్ ఆర్ పోచ్డ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ హైడ్స్, స్కిన్స్, నెయిల్స్, టీత్, హార్న్స్ యాజ్ వెల్ as ఫెదర్స్. ఇవన్నీ కూడా సో హైడ్, స్కిన్స్, టీత్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ చేయడం కోసం వీటిని పోచ్ చేస్తారు. ఓకే, అండ్ సమ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఆర్ టైగర్, లయన్, ఎలిఫెంట్స్, డియర్, బ్లాక్ బక్, క్రొకోడైల్, రైనోసరస్ వీటన్నిటిని కూడా పోచింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, స్నో లిపర్డ్స్, ఆస్ట్రిచ్ అండ్ పికాక్స్ ఇవన్నిటిని పోచింగ్ వేటాడడం జరుగుతుంది. ఓకే, దేర్ కెన్ బి కన్జర్వ్డ్ బై ఇంక్రీజింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల వీటిని మనం కన్జర్వ్ చేయగలుగుతాం. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ మేడ్ టు ప్రొటెక్ట్ అవర్ నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా సో మేడ్ టు ప్రొటెక్ట్ అవర్ నేచురల్ వెజిటేషన్ మనం అండ్ వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఇవి కడుతున్నాం. ఓకే,
కన్జర్వేషన్ ఆఫ్ క్రీక్స్, లేక్స్ అండ్ వెట్లాండ్స్ ఈజ్ నెసెసరీ టు సేవ్ ద ప్రీసియస్ రిసోర్స్ ఫ్రమ్ డిప్లిషన్. సో ఇవన్నీ కూడా సో వీటన్ని కన్జర్వ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ there is a balance in the environment if the relative number of species is not distributed. Okay, so balance, there is a balance in the environment if the relative number of species not disturbed. Okay, so నెంబర్ ఆఫ్ స్పీసెస్, ఆ స్పీసెస్ కౌంట్ అనేది తగ్గకపోతే, నాట్ డిస్టర్బ్, వాటిని డిస్టర్బ్ చేయకపోతే ఎన్విరాన్మెంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ తగ్గిపోతుంది. హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ డిస్టర్బ్ ద న్యాచురల్, సో డిస్టర్బ్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆఫ్ మెనీ స్పీసెస్, వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్స్ ని డిస్టర్బ్ చేసేసింది. ఓకే, డ్యూ టు డిస్క్రిమినేట్ కిల్లింగ్స్, సో వాటిని చంపడం కానీ, అండ్ సెవరల్ బర్డ్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ ఐదర్ బికమ్ ఎక్స్టెంట్ ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. సో వాటిని చంపేయడం వల్ల సో ఆల్మోస్ట్ బర్డ్స్ కానీ యానిమల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయే, కొన్ని ఎక్స్టెంట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ వన మహోత్సవ్ షుడ్ బి ఎన్కరేజ్, ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి రీజనల్ అండ్ కమ్యూనిటీ లెవెల్లో. అండ్ స్కూల్ చిల్డ్రన్ షుడ్ బి ఎన్కరేజ్ టు బర్డ్ వాచ్ అండ్ విజిట్ నేచర్ క్యాంప్స్ అండ్ సో దే కెన్ అప్రిషియేట్ ద హ్యాబిట్ ఆఫ్ వ్యారీడ్ స్పీసెస్. సో వీటన్నిటిని తీసుకెళ్లడం అనేది స్కూల్ చిల్డ్రన్కి మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది. అండ్ మెనీ కంట్రీస్ హ్యావ్ పాస్డ్ లాస్ అగైన్స్ట్ ద ట్రేడ్ యాజ్ కిల్లింగ్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ యానిమల్స్. సో చాలా కంట్రీస్ లాస్ పాస్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇన్ ఇండియా కిల్లింగ్ లయన్, టైగర్, డీర్, ఇండియన్ బస్టర్డ్ అండ్ పీకాక్స్ ఇస్ ఇల్లీగల్, వీటిని చంపడం అనేది ఇల్లీగల్. సో వీటన్నిటిని కూడా లాస్ అనేవి ఉన్నాయి వీటి కోసం. అండ్ చూడండి గ్లోసరీ, నేషనల్ పార్క్, నేషనల్ ఏరియా డిజైన్ టు ప్రొటెక్ట్ ద ఎకలాజికల్ ఇంటిగ్రిటీ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎకోసిస్టమ్స్ ఫర్ ద ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్. సో ఇదొక నేషనల్ ఏరియా, సో ఇదంతా దేనికోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎకలాజికల్ ఇంటిగ్రిటీ. సో అక్కడ ఉన్న యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక నేచురల్ ఏరియాని క్రియేట్ చేస్తాం, నేషనల్ పార్క్, వీటిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ an international conservation CITES so has been established that list of several species of animals and birds in which trade is prohibited. సో ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ లో అన్ని కూడా సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ప్రొహిబిట్ చేశారు, బ్యాన్ చేస్తున్నారు. ఓకే, సో ద కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజ్ అన్ ఎథికల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ప్రతి సిటిజన్ యొక్క ఎథికల్ వాళ్ళ యొక్క డ్యూటీ ఇది కన్జర్వ్ చేసుకోవడం. ఓకే, CITES, సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అండ్ వైల్డ్ లైఫ్ ఫన్నా. సో ఇది CITES అంటే డెఫినేషన్. ఓకే, ఫుల్ ఫామ్ ఇది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్ మధ్య ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఇది. దీని ఏం ఏంటి, ఎన్ష్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ స్పెసిమెన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ డు నాట్ థ్రెటన్ దేర్ సర్వైవల్. సో వాటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది వాటి యొక్క సర్వైవల్ కి థ్రెట్ అవ్వకూడదు. ఓకే, roughly 5,000 species of animals and 2,800 species of plants are protected. So 5,000 animal species ni alage 28,000 species of animals plants ni protect chestunaru indulo. Okay, so bears, dolphins, cacti, corals, okay, orchids and aloes are the some examples. Okay, biosphere reserve series of protected areas linked through a global network intended to demonstrate the relationship between conservation and development. So biosphere reserves kuda so same national parks lage ivi kuda protected areas. So ఫస్ట్ నేషనల్ పార్క్స్ అన్ని కూడా బైహార్ట్ చేయాలి, బయోస్పియర్స్ అన్ని కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అన్ని కూడా బైహార్ట్ చేయండి. నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ రామ్సార్ సైట్స్ కూడా సో మొత్తం కూడా బైహార్ట్ చేసేయండి. మొత్తం లిస్ట్ అవి ఏ స్టేట్ లో ఉన్నాయి ఆ ప్లేసెస్ అన్ని కూడా బైహార్ట్ చేయండి. ఓకే, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, రామ్సార్ సైట్స్, సో ఇవన్నీ కూడా బైహార్ట్ చేయాల్సిందే. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ సెక్షన్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో విచ్ ఆర్ ద టూ మెయిన్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్. సాయిల్ ఫార్మేషన్స్ కి రెండు మెయిన్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం, అవి ఏంటి, ఆ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? వైట్ ఎనీ టూ రీజన్స్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్, ల్యాండ్ డిగ్రేడ్ అవ్వడానికి, సో దాని క్వాలిటీ అది కోల్పోవడానికి మెయిన్ టూ రీజన్స్ రాయమంటున్నాడు, రాయండి. వై ఇస్ ద ల్యాండ్ కన్సిడర్డ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్, ల్యాండ్ ఎందుకు ఇంపార్టెంట్ రిసోర్స్ అవుతుంది? ఓకే, మీ ఒపీనియన్ రాయండి. ఓకే, నేమ్ ఎనీ టూ స్టెప్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ టు కన్జర్వ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో గవర్నమెంట్ తీసుకున్న 2 స్టెప్స్ చెప్పండి ప్లాంట్స్ ని యానిమల్స్ ని కన్జర్వ్ చేయడానికి. అండ్ సజెస్ట్ 3 ways టు కన్జర్వ్ వాటర్ ని కన్జర్వ్ చేయడానికి 2 ways చెప్పండి, 3 ways చెప్పండి. ఓకే, సజెస్ట్ చేయండి. ఓకే, అండ్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ లో ఫ్యాక్టర్ కాదు, సాయిల్ ఫార్మేషన్ కి దీనికి సంబంధం లేదు, అది ఏంటి? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ టు చెక్ ద సాయిల్ ఎరోషన్ అండ్ స్టీప్ స్లోప్స్. సాయిల్ ఎరోషన్, స్టీప్ స్లోప్స్ పైన సాయిల్ ఎరోడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఇందులో బెస్ట్ మెథడ్ ఏంటి? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కి కన్జర్వేషన్ చేయడానికి ఫేవర్ గా లేదు ఇది. సో ఏది రివర్స్ లో ఉంది? ఓకే, నేచర్ ని కన్జర్వ్ చేయదు. ఓకే, ఇందులో ఏంటి? ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ యూజ్, హ్యూమన్స్, రాక్ డ్యామ్స్, బయోస్పియర్, ఇవన్నీ కూడా. ఓకే, సో మ్యాచింగ్ చేయండి వీటన్నిటికీ. ఓకే, అండ్ స్టేట్ వెదర్ ద గివెన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ఓకే, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఓవర్ పాపులేటెడ్ రీజియన్. ఇక్కడ చూడండి
ట్రూ, ఇఫ్ ట్రూ అయితే దాని రీజన్ కూడా చెప్పండి. ఓకే, గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ ఏరియా ఉంది కదా ఆఫ్ ఇండియా, ఓవర్ పాపులేషన్, అవునా కాదా, అండ్ దానికి రీజన్ ఏంటి. ఓకే, అండ్ వాటర్ అవైలబిలిటీ పెర్ పర్సన్ ఇన్ ఇండియా డిక్లైనింగ్. సో వాటర్ అవైలబిలిటీ ప్రతి పర్సన్ కి వాటర్ అవైలబిలిటీ అనేది ఇండియాలో తగ్గిపోతుంది. సో అది ఒప్పుకుంటే రీజన్ చెప్పండి. ఓకే, rows of trees planted in the coastal areas to check the wind movement is called intercropping. సో intercropping అంటామా rows of trees ని. సో ట్రీస్ ఇలా ప్లాంట్ చేయడానికి intercropping అంటామా అని అంటున్నాడు. అది ట్రూ అయితే సో రీజన్ కూడా చెప్పండి. ఓకే, ఆర్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అండ్ చేంజెస్ ఆఫ్ క్లైమేట్ కెన్ మెయింటైన్ ద ఎకోసిస్టమ్. హ్యూమన్ ఇంటర్ఫియర్ అవ్వడం అలాగే క్లైమేట్ యొక్క చేంజెస్ కెన్ మెయింటైన్ ద ఎకోసిస్టమ్. మెయింటైన్ చేయొచ్చా ఎకోసిస్టమ్ ని, వీళ్ళు ఇంటర్ఫియర్ అయినా క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా ఎకోసిస్టమ్ ని మెయింటైన్ చేయొచ్చు అంటున్నాడు. అది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి. ట్రూ అయితే రీజన్ చెప్పండి. ఓకే, ఇవన్నీ కూడా సాల్వ్ చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.